విప్లవ సాంస్కృతిక ఉద్యమాల పుట్టినిల్లు అరుణోదయ 50 ఏళ్ల ఉత్సవాల్లో భాగంగా 50 ఏళ్ల సభల్లో భాగంగా రెండవ రోజు ప్రతినిధుల సభలో మాట్లాడమని ఆహ్వానించినటువంటి అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర కమిటీకి అరుణోదయ రాష్ట్ర అధ్యక్షురాలు కామ్రేడ్ విమలక్క, ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మల్సూర్ గారు, వేదిక మీద ముందున్నటువంటి పెద్దలు, అనేక మంది ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తున్న ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, మా ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకటరాజయ్య గారు ఇక్కడ ముందు ఉన్నారు, మాస్టర్జీ గారు, విద్యావంతుల వేదిక బాధ్యులు అంబటి నాగయ్య గారు, దయాకర్ గారు, వివిధ ప్రజా సంఘాల్లో పనిచేస్తున్నటువంటి అనేక మంది ఇక్కడికి వచ్చున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆచార్యుడిగా పనిచేస్తున్న నేను ఈ ఉద్యమంతో, ఈ ప్రగతిశీల విద్యార్థి ఉద్యమంతో ఒక 30 ఏళ్ల అనుబంధంతో అటు విద్యార్థి రంగంలోనూ ఇటు ప్రజా పోరాటాల్లోనూ పనిచేస్తున్న క్రమంలో నాకున్నటువంటి అనుభవాలతో పాటు సామ్రాజ్యవాద సంస్కృతి యొక్క దాడిని ఎట్లా ఎదుర్కోవాలో దానిపైన మాట్లాడమని చెప్పి విమలక్క కోరారు. దీన్ని రెగ్యులర్ ఉపన్యాసంలాగా ఒక ఉద్రేకపూరితమైనటువంటి ఆవేశపూరితమైన ఉపన్యాసంగా కాకుండా ప్రతినిధుల సభ కాబట్టి ఒక 4-5 ముఖ్యమైన అంశాలు పిన్ పాయింటెడ్గా సాంస్కృతిక ఉద్యమంలో వస్తున్నటువంటి పెనుదొరలేంటి, సామ్రాజ్యవాద విష సంస్కృతిని లేదా సామ్రాజ్యవాద సంస్కృతిని నివారించడానికి ఈ కాలంలో చేయాల్సినటువంటి బాధ్యతలు, వాటిని ఎదుర్కోగలమా, ఏ రూపాల్లో ఎదుర్కోగలం అనేటటువంటి కొన్ని అంశాలను నేను ఇక్కడ మీ ముందు ఒక క్లాస్ రూపంలో ప్రస్తావిస్తాను. అంటే ఉపన్యాస రూపం కంటే కూడా ఒక క్లాస్ రూపంలో కొత్త విషయాలను నేను ముందు రావటానికంటే ముందు యూనివర్సిటీ విద్యార్థులకి పాఠాలు చెప్తా కాబట్టి యూనివర్సిటీ పీజీ పిహెచ్డి విద్యార్థులకు చెప్పే పాఠాల మాదిరిగా చెప్దాం అనుకున్నాను. కానీ అంబటి నాగయ్య గారు మాట్లాడుతున్నప్పుడు చూశాను, ఇక్కడున్నటువంటి అనేక మంది ప్రజా ఉద్యమకారులను, సాంస్కృతిక రంగంలో పనిచేస్తున్న కార్యకర్తలను చూసిన తర్వాత నా యొక్క ఉపన్యాస ధోరణిని కాస్త తగ్గించుకొని ఈ ప్రజా సంఘాలలో పనిచేస్తున్న కార్యకర్తలకు అర్థం కావాలనే ఉద్దేశంతో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను, మనం ప్రతిరోజు మాట్లాడుతున్నటువంటి కొన్ని పదాలను, ఆ పదాల యొక్క అర్థాలను, ఆ పదాల యొక్క విస్తృతిని మీకు అర్థం చేయించే ప్రయత్నం నేను చేస్తాను. మనం ప్రతిరోజు నిన్నటి నుంచి మాట్లాడుతున్నాం, ఒక నెల రోజులుగా ప్రజా సంస్కృతి అని మాట్లాడుతున్నాం, సామ్రాజ్యవాద విశ్వ సంస్కృతి అంటున్నాం. అసలు ఏంటి సంస్కృతి ఏంటి, ప్రజా సంస్కృతి ఏంటి, సామ్రాజ్యవాదం సంస్కృతి ఏంటి, సామ్రాజ్యవాద విశ్వ సంస్కృతి అంటే ఏ రకంగా మన దగ్గరకు వస్తుంది అనేటటువంటి ఒక 4-5 అంశాలను మీతో పంచుకున్న తర్వాత దీనిపైన మార్క్సిస్టు మహోపాధ్యాయులు కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆలోచన పరులు గ్రామ్సీ గారు ఏమన్నారు, జేమ్స్ పెట్రాఫ్ గారు ఏమన్నారు, ఇంకా ఈ దేశంలో ఉన్నటువంటి వామపక్ష ఉద్యమకారులు, సమాజం గురించి పనిచేస్తున్నటువంటి వారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయని చెప్పిన తర్వాత చివరి 5-10 నిమిషాల పాటు ఆ దాడిని మనం ఎట్లా నివారించడానికి మన దగ్గర ఉన్నటువంటి సాధనాలు కానీ, పరిమితులు కానీ, ఉద్యమ రూపాలు కానీ ఏ విధంగా ఉన్నాయనేది లాస్ట్ 5 నిమిషాల్లో మీతో నేను పంచుకుంటాను. సంస్కృతి అంటే కేవలం కళలు మాత్రమే కాదు. సంస్కృతి అంటే మొత్తం జీవన విధానం, మానవ జీవన విధానమే సంస్కృతి. అంటే అమీబా నుండి ఆదిమ మానవుడి దాకా మానవ పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే మానవుని యొక్క జీవన విధానం కోసం కేవలం కళలు మాత్రమే కాకుండా ఆచార వ్యవహారాలు, తినే తిండి, కట్టే బట్ట, ఉన్న జీవన విధానం, ఆలోచన విధానం, భౌతికపరమైనటువంటి విషయాలు, ఆధ్యాత్మికపరమైన విషయాలు, వేదాంతపరమైన విషయాలు, మానవ సమాజాన్ని ముందుకు తీసుకుపోవటం కోసం ఉపయోగపడిన ప్రతి విషయం కూడా సంస్కృతిలో భాగమే. సంస్కృతి ఇవాళ మనం కొత్తగా సృష్టించింది కాదు. అంటే అమీబాగా ఉన్నటువంటి జంతువు ఆది మానవుడిగా పరిణామ క్రమం చెందే క్రమంలో మానవుడు తన యొక్క తెలివితేటను ఉపయోగించుకోవటం నేర్చుకున్నాడు. నిపుణులుగా ఉన్న తర్వాత ఆదిమ మానవ దశ నుంచి బానిస సమాజంలాగా మనిషి బానిసగా బతకటం నేర్చిన తర్వాత సంస్కృతి తన రూపాలను మార్చుకుంటూ వచ్చింది. సంస్కృతి అనేది ఒక జడ పదార్థం కాదు. సంస్కృతి ఇట్లనే ఉండాలి అనటం కాదు.
మనం నిత్య జీవితంలో అనేక పదాలను చూస్తుంటాం. ప్రజా సంస్కృతి, నూతన సంస్కృతి, సామ్రాజ్యవాద సంస్కృతి, పెట్టుబడిదారీ సంస్కృతి, విశ్వ సంస్కృతి, బుర్జువా సంస్కృతి. ఈ ఏంటి సంస్కృతి అంటే, అసలు సంస్కృతి అనేటటువంటి అర్థం ఎందుకు ఇంతగా విస్తృతిలో ఉంది? మానవ జీవన విధానాన్ని తనను తాను మెరుగుపరుచుకునే క్రమంలో మానవుడు చేసిన ఒక ప్రయత్నమే సంస్కృతిగా ముందుకొచ్చింది. సంస్కృతి, నాగరికత ఈ రెండు ఒకటి కాదు. కల్చర్ అండ్ సివిలైజేషన్ బోత్ ఆర్ డిఫరెంట్ వర్డ్స్. రెండు చూడటానికి ఒక రకంగా కనిపిస్తున్నప్పటికీ మనం అంటే ఏందో అది మన సంస్కృతి, మనం ఉపయోగించిన విషయాలు ఏంది అనేది మన నాగరికత. ఇంగ్లీష్లో దీన్ని వాట్ వీ ఆర్ ఈజ్ అవర్ కల్చర్, వాట్ వీ యూజ్ ఈజ్ అవర్ సివిలైజేషన్. మనం ఏ వస్తువులు ఉపయోగిస్తామనేది అవి నాగరికత. నేను మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నాను, నేను ఎక్స్ యూజ్ చేస్తున్నాను, నేను టెలిగ్రామ్ యూజ్ చేస్తున్నాను, నేను ఈమెయిల్ పంపుతున్నాను. ఇది నాగరికత పరిణామంలో వచ్చినటువంటి మార్పు. సంస్కృతి అంటే అది కాదు, మన ఆలోచన విధానం, మనం ఉపయోగించుకునే విధానం, మనం పనిచేసే విధానం, మన ఆలోచనల పరంపర, వీటిని మనం సంస్కృతిగా మనం నిర్వచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే నిప్పు కనుక్కున్న మానవుడు నిప్పుతోని తన యొక్క నాగరికతను మరుచుకుంటూ తన సాంస్కృతిక జీవన విధానాన్ని మలుచుకున్నాడు. కేవలం ఒక వ్యక్తిగా కొనసాగినటువంటి మానవ ప్రస్థానం గుంపుల నుంచి, జనపదాల నుంచి, గ్రామాల నుంచి ఆ విధంగా సాగిన ప్రస్థానం ఆదిమ మానవుడు బానిస వ్యవస్థలోకి అడుగుపెట్టాడు. ఎంతో ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి మీరందరూ, మనమందరం సాంస్కృతిక పుంజంలో భాగంగా మనం ఊరికే ఇక్కడ నిలబడలేదు, ఊరికే ఇక్కడ మాట్లాడలేదు. అంటే అరుణోదయ మహాసభలు కేవలం మదర్ తెరీసా లాగా సేవ చేయటానికి లేవు. ఇవి అంటే పీడితులకి, అనార్థులకి సేవ చేసే ఉద్దేశం ఉన్నప్పటికీ దీనికి ఒక స్పష్టమైన లక్ష్యం ఉంది. చారిటీ కాదు ఇది. అరుణోదయ అనేది ఒక చారిటబుల్ ట్రస్ట్ కాదు. అరుణోదయ లాంటి ప్రజా కళారూపాలు చారిటబుల్ ట్రస్ట్ కాదు. ప్రజల విశ్వాసంగా, ప్రజల ఆలోచన తీసుకుపోవటం కోసం చేసేటటువంటి ఒక మహత్తరమైన ఉద్యమంలో భాగమే తప్ప ఇవి చారిటబుల్గా వచ్చేటటువంటివి కాదు. అందుకని అరుణోదయ మహాసభల్లో భాగంగా సంస్కృతి అంటే ఏంటి, ప్రజా సంస్కృతిని ఎలా నిర్వచించుకోవాలో మనం మాట్లాడాలి. మనం అనుకుంటూ ఉంటాం, అనేక మంది ఇక్కడ ఉద్యమకారులు 20, 30, 40 ఏళ్ళుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి బానిస సమాజం నుంచి, అంటే మనిషి ఆదిమ మానవుడి తర్వాత బానిస సమాజంలో అడుగుపెట్టాలని మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే ఎవరికైతే ఉత్పత్తి సాధనాలు వాళ్ళ చేతిలో ఉన్నాయో వాళ్ళు బానిసలను కొనుక్కోవటం, అమ్మటం. ఎక్కువ మంది బానిసలు ఉంటే వాళ్ళు బానిస యజమానులుగా వారి సంస్కృతిని, వాళ్ళ జీవన విధానాన్ని, వాళ్ళ భాషను, వాళ్ళ కట్టును, వాళ్ళ బొట్టును ప్రజల సంస్కృతిగా, బానిసల సంస్కృతిగా వారు ఏదైతే ఆలోచిస్తున్నారో అదే ఆలోచన నిజమైన ఆలోచనగా బానిస సమాజంలో వర్ధిల్లింది. ఎప్పుడైతే సమాజం బానిస సమాజం నుంచి వ్యవసాయ సమాజంగా పరిణామం చెందిందో, ఫ్యూడల్ సమాజంగా పరిణామం చెందిందో, ఫ్యూడల్ సమాజంలో భూస్వాములు, కర్షకులు ఉన్నారు. ఆ భూస్వాములు, కర్షకులు ఉన్నప్పుడు అక్కడున్న సంస్కృతి ఏంటంటే భూస్వామ్య సంస్కృతి ప్రజా సంస్కృతిగా వర్ధిల్లింది. అంటే ఇక్కడ మనం గ్రామ్స్కీ మాటల్లో చెప్పాలంటే రాజ్యం, పాలకవర్గం, అధికారం ఎవరి చేతిలో అయితే ఉంటుందో వారి ఆలోచన విధానం, వారి విలువలు, వారి సాంస్కృతిక వ్యవస్థలు, వారి ఆచారాలు, వారి వ్యవహారాలు, వారి పద్ధతులే సమాజ పద్ధతులుగా వస్తూ ఉండటం ఒక ట్రెండ్ సెట్టింగ్ కొనసాగుతూ ఉంది. దీన్ని మార్క్స్ ఏంజిల్స్ కూడా అదేవిధంగా మాట్లాడారు. మార్క్స్ ఏంజిల్స్ కూడా ఏమన్నారు అంటే సంస్కృతి అనేది సడన్గా పుట్టేటువంటి వ్యవహారం కాదు. ఈ రాజకీయ అధికారం ఏ చేతిలో అయితే ఉంటుందో, రాజకీయం ఎవరి చేతిలో ఉంటుందో, రాజకీయ వ్యవస్థ ఎవరి చేతిలో ఉంటుందో ఆ రాజకీయ వ్యవస్థను కాపాడేటటువంటి సంస్కృతి ప్రజల మీద రుద్దబడుతుంది. అవసరం ఉన్నా లేకపోయినా రుద్దబడుతుంది. అది బానిస సమాజంలో బానిసలు కాని సంస్కృతి, ప్రజా సంస్కృతి పేరు మీద బానిస యజమానుల సంస్కృతి బానిసల పైన రుద్దబడింది. ఏంటి బానిసల సంస్కృతి అంటే అందంగా అలంకరించుకోవటం బానిస యజమానుల సంస్కృతి, పల్లకీలు మోయటం బానిస సంస్కృతి. బానిసలు పల్లకీలు మోసేవారు, ఓహో ఓయిలస్సో అని పల్లకీలు మోసేవారు. ఎందుకు మోసేవారు పల్లకీలు అంటే వాళ్ళ శ్రమను మరిచిపోవటం కోసం వాళ్ళు పాటలు పాడేవారు, వాళ్ళు ఆర్థిక అవసరాల కోసం పల్లకి మోసేవారు. బానిస యజమానులు చేసేది ఏంటంటే పల్లకి మోపించుకునేవారు. కానీ పల్లకి మోసేటటువంటి పల్లకిలో కూర్చున్నటువంటి బానిస యజమాని బానిసలను ఆదేశించేవాడు. ఏందిరా పాట ఏదో కొత్తగా పాడుతున్నావు, ఈ పాట మన పాట కాదా అనేవాడు. శ్రమ నిజమే, కానీ శ్రమ నుంచి వచ్చిన పాట ఎప్పుడు శ్రామికులుగా నిలబడలేదు. అది నిలబడటానికి చాలా కాలమే పట్టింది. అంటే ప్రతి కార్యంలోనూ, ప్రతి వర్గంలోనూ, సమాజం యొక్క ప్రతి పరిణామ దశలో అది బానిస సమాజం నుంచి, భూస్వామ్య సమాజం నుంచి, పెట్టుబడిదారు సమాజం దాకా ఎవరి చేతిలో అయితే అధికారం ఉంటుందో, రాజకీయ అధికారం ఉంటుందో వాళ్ళ రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకోవటం కోసం సాంస్కృతిక కళారూపాలు వస్తుంటాయి. సంస్కృతి అంటే కేవలం కళారూపాలు మాత్రమే కాదు, జీవన విధానం, ఆలోచనలు, ఫుడ్,
ఆచార వ్యవహారాలు. ఇవాళ భారతదేశంలో మనకి ఆచార వ్యవహారాలు అంటే ఉన్నత వర్గీయుల ఆలోచన వ్యవహారాలే, వారి యొక్క ఆచార వ్యవహారాలుగా ఉంటున్నాయి. పండగ అనగానే ఆ పండగకు సంబంధించినటువంటి రకరకాల ఆచార్యాలు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా టీవీలో చూస్తావు. నువ్వు ఆ టీవీలో చూడటం ద్వారా ఆ సంస్కృతిని నిజమైన సంస్కృతిగా అనుకుంటూ ఉంటావు. అంటే ఇక్కడ నేను చెప్పదలసిన అంశం ఏంటంటే, ఎప్పుడైనా సరే అది బానిస సమాజం నుంచి పెట్టుబడిదారి సమాజం దాకా ఉత్పత్తి శక్తులు ఏవైతే ఉన్నాయో, ఉత్పత్తి శక్తులు వారి యొక్క సంస్కృతిని, ప్రజా సంస్కృతిని ప్రచారం చేసుకునే హక్కు ఉండదు. ఎవరికైతే అధికారం ఉంటుందో అధికారం ఉన్నటువంటి అధికార వర్గాలు మాత్రమే ఉంటుంది. ఆనాడు మాంసం తినేవాడు, ఆదిమ మానవుడు మాంసాన్ని కాల్చుకొని తినేవాడు. కాల్చుకోవడం కూడా తెలియదు, పచ్చి మాంసమే తినేవాడు. ఒక రోజున అనుకోకుండా ఒక రాయి మరొక రాయి మీద పడ్డప్పుడు ఆ రాయిల నుంచి వచ్చినటువంటి వెలుగు, ఆ నిప్పు, అక్కడ చనిపోయినటువంటి పొదలు కాలిపోయి ఆ పొదల్లో జంతువులు కాలిపోయి ఉన్నాయి. ఆ కాలిపోయిన జంతువులు తిన్నప్పుడు మామూలుగా ఉన్న పచ్చి మాంసం కంటే ఉడకబెట్టిన మాంసం ఒకటి ఇక్కడ రుచికరంగా ఉందని మనిషి తెలుసుకోగలిగాడు. కాబట్టి ఒక కొత్త ఆలోచన వచ్చింది. అంటే నిప్పు కనుగోవటం, నిప్పు తర్వాత వ్యవసాయం కనుగోవటం, పంటలు చేయటం, సేద్యం చేయటం ఒక పరిణామం. అంటే సంస్కృతి, నాగరికత వివిధ కాలాల్లో ప్రతి క్షణం కలిసిపోతూనే ఉంటాయి. మరి అట్లా కలిసిపోతున్నప్పుడు ఏది ప్రజా సంస్కృతి, ఏది బూర్జువా సంస్కృతి అని గమనించాలంటే ఒక టార్చ్ లైట్ ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి. అదే మార్క్సిస్ట్ టార్చ్ లైట్. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం మనగానటువంటి సంస్కృతిని కూడా మన సంస్కృతిగా భావిస్తుంటాం, మనగానటువంటి ఆలోచనలు కూడా మన ఆలోచనలుగా భావిస్తూ ఉంటాం. అందులో చాలా ఏళ్ల పాటు కాలం గడుపుతుంటాం. ఆ ఆలోచనలకి మనం వచ్చినటువంటి వర్గానికి ఏమాత్రం సంబంధం ఉండదు. అక్కడ ఉన్నటువంటి ఆలోచనలు కానీ, అక్కడున్న తత్వశాస్త్ర విలువలు కానీ, అక్కడున్న సామాజిక విషయాలు కానీ, మనం ఏ జనం నుంచి అయితే వచ్చామో, ఏ జీవనం నుంచి వచ్చామో, ఏ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చామో అవి కాదు. ఇవి తెలుసుకునే లోపులో మనం ఆచరించే సంస్కృతి నిజమైన సంస్కృతి కాదు. ఇది వేరొకరు నా పైన రుద్దబడిన సంస్కృతి, ఇది ఆధిపత్య వర్గాల సంస్కృతి, ఇది బూర్జువా సంస్కృతి, ఇది నా వర్గాన్ని, నా ప్రజలను చాలా కాలంగా అణిచిపెట్టిందని తెలుసుకునే లోపులోనే మనిషి జీవితకాలం ముగిసిపోతూ ఉంటుంది. సంస్కృతి యొక్క ఒక ప్రత్యేకమైన అంశం దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఏంది భారతదేశంలో సంస్కృతికి సంబంధించినంత వరకు మాట్లాడాల్సి వస్తే ఒక విషయం ముందుగా మాట్లాడాలి. అది ప్రాచీన సంస్కృతి. ఏంటి అసలు ఈ ప్రాచీన సంస్కృతి? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు, ఇంతకుముందు అమ్మటి నాగయ్య మాట్లాడారు, సనాతన ధర్మం అన్నారు. నరేంద్ర మోడీ సనాతన ధర్మం, ప్రాచీన సంస్కృతి అంటున్నారు. మనం ప్రాచీన సంస్కృతి అంటే ఏందో తెలియకుండా, ప్రాచీన సంస్కృతి ఏ విధంగా చేసిందో తెలియకుండా మనం కూడా ప్రాచీన సంస్కృతి, సనాతన ధర్మం మంచివేమో అనే భ్రమంలోకి పోతుంటాం. ప్రాచీన సంస్కృతి ఏంది అంటే ఋగ్వేదంలో 10వ మండలంలో పరుష సూక్తంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఒకటి క్రియేట్ చేయబడ్డది. ఆనాడు ఉన్నటువంటి ఋగ్వేద కాలపు సాహిత్యం శృతి సాహిత్యం, స్మృతి సాహిత్యం. అంటే టు బి అట్టర్డ్, నాట్ టు బి అట్టర్డ్, ఉచ్చరించదగినది, ఉచ్చరించలేనిది అని రెండు బ్రాడ్గా ఉన్నాయన్నమాట. అది కూడా ఆర్యుల సంస్కృతి, మళ్ళీ అనార్యుల సంస్కృతి కాదు. అంటే భారతదేశానికి వలస వచ్చినటువంటి రాముణ్ణి ప్రార్థిస్తున్నటువంటి, రాముని దేవునిగా కొలుస్తున్నటువంటి ఆర్యవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆర్యులు తీసుకొచ్చినటువంటి సంస్కృతి ఋగ్వేదంలో కనిపిస్తూ ఉంది. మరి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వవేదము, ఈ 4 వేదాలు, వేదాంగాలు, ఉపవేదాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు ఇవన్నీ ఎవరు రాశారు? రైటర్ నాట్ నోన్. రచయిత ఎవరు? రచయిత లేడు. ఒకవేళ గట్టిగా ఆర్గ్యూ చేస్తే వీటిని దేవుడు రాశాడు, భగవంతుడు రాశాడు అంటాడు. మహాభారతాన్ని ఎవరు రాశారంటే వాల్మీకి రాశాడు. వాల్మీకి ఏమైనా చరిత్రకారుడా? వాల్మీకి యొక్క తేదీ చెప్పండి అంటే మళ్ళీ దాని గురించి ఇంకొకటి చెప్తారు. రామాయణం అంటారు, రామాయణం జరిగిన కాలానికి మహాభారతం జరిగిన కాలానికి పొంతనే లేదు, డేటింగ్ తేడా వస్తుంది. ఇదేంది డేటింగ్ తేడా వస్తుంది? ఆర్కియాలజీ ఒకటి చెప్తుంది, మీరు ఒకటి చెప్తున్నారు అంటే విశ్వాసాలే ముఖ్యము, చరిత్రకారులు ఎట్లనే చెప్తారంటారు. అందుకనే ప్రాచీన సంస్కృతి, సనాతన ధర్మం అర్థం చేసుకోవాలంటే ఋగ్వేద కాలం నాటి ఉన్నటువంటి ప్రజల సంస్కృతిని అర్థం చేసుకోవాలి. ఋగ్వేద కాలం నాటి ప్రజల సంస్కృతి ఏంది నిజమైన సంస్కృతి అంటే అక్కడ కూడా 2 సంస్కృతులు ఉన్నాయి. ఒకటి చాతుర్వర్ణ వ్యవస్థను నమ్మినటువంటి సంస్కృతి. బ్రాహ్మణుడి యొక్క బుర్ర నుంచి, మెదడు నుంచి బ్రహ్మ యొక్క బుర్ర నుంచి బ్రాహ్మణుడు పుట్టాడు. ఈ షోల్డర్స్ నుంచి క్షత్రియులు
నోన్ ఫర్ మైటీ, యుద్ధానికి పుట్టారు. టైస్ తొడల నుంచి వైశ్యుడు పుట్టారు. కాళ్ళ నుంచి శూద్రుల్లో మళ్ళీ అత్యంత శూద్రులు, అతి శూద్రులు, ఈ దళితులు పుట్టారు. ఈ 4 వర్గాల కంటి కూడా ఆ 4 వర్గాల పేరులో లేనటువంటి వర్గాలు ఏవైతే అవి దళిత వర్గాలు, ద మోస్ట్ డౌన్ ట్రెడ్ అనే వర్గం అనమాట. మరి ఇక్కడ ప్రజా సంస్కృతి, ఋగ్వేద కాలపు సంస్కృతి అంటే పై 3 వర్గాల సంస్కృతే ప్రజల సంస్కృతిగా చలామణైంది. పై 3 వర్గాల సంస్కృతి ఏంటి? బ్రాహ్మణ సంస్కృతి, క్షత్రియ సంస్కృతి, వైశ్య సంస్కృతి. శూద్రులకి సంస్కృతి అంటూ ఉండకూడదు. అసలు శూద్రుల సంస్కృతి అనేది సంస్కృతిగా నిర్వచించబడలేదు. ఎందుకు నిర్వచించబడలేదు అంటే శూద్రుల సంస్కృతికి మౌఖిక రూపమే కానీ రాతపూర్వక లేదు. రాయబడ్డ సంస్కృతి అంతా, రాయబడ్డ నాగరికత జీవన విధానం అంతా కూడా పై 3 వర్గాలదే, ఉపనయనం చేయగలిగే వర్గాలదే. వాళ్ళని ద్విజులు అంటారు. వాళ్ళంతా ద్విజులు, మనం ఏకజులు అంటే కింద స్థాయి వర్గాలు, మార్జినలైజ్డ్ సెక్షన్స్. ఈ శూద్ర వర్గాలు ఏవైతే ఉన్నాయో ఏకజులు, ఒకే జన్మ ఉంది, రెండో పుట్టక లేదు, ఉపనయనం లేదు. ఉపనయనం అంటే మొలతాడు కట్టడం, ఫంక్షన్ చేయటం, ఇవన్నీ 3 వర్గాలకే ఉండేవి. శూద్రులకి ఆ అవకాశం లేదు. కాబట్టి శూద్రుల సంస్కృతి ఎక్కడ రచించబడలేదు ఈ భారతదేశంలో. అసలు శూద్రులు అనే వాళ్ళు మనుషులే కానప్పుడు, నాలెడ్జే లేనప్పుడు, విజ్ఞానానికే అవకాశం లేనప్పుడు వేదాలు వినలేవలేదు. సంస్కృతి ఏందో తెలుసుకుందామంటే వినే అవకాశం కల్పించలేదు వేదాలు. లేదు, వింటేనేమో చెవుల్లో సీసం పోశారు, చదువుదామంటే నాలుక కోశారు. కాబట్టి సంస్కృతి గురించి చదివే అవకాశం కానీ వినే అవకాశం కానీ శూద్ర వర్గాలకు ఋగ్వేద కాలం నుంచి మొన్నటి వరకు కూడా, క్రీస్తు శకం 1000 సంవత్సరం వరకు కూడా లేదు. పోనీ చరిత్రలన్నా చూసి తెలుసుకుందామంటే భారతదేశ చరిత్రను గురించి రాస్తున్న పుస్తకం ఒక్కటి కూడా సమగ్రంగా లేదు. ఎందుకంటే చరిత్ర ఎప్పుడు ఆధిపత్య వర్గాల చరిత్రగానే ఉంది తప్ప, చరిత్రలో ఎవరైతే పాలన చేశారో, పాలక వర్గాలుగా ఉన్నారో, పాలక వర్గాల లేదా ప్రభు వర్గాలకి సేవ చేశారో వాళ్ళే చరిత్రకారులుగా ఉన్నారు. కాబట్టి ప్రజా సంస్కృతి గురించి తెలుసుకోవటానికి భారతదేశం లేదు. అదృష్టమో దురదృష్టమో కేవలం బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చిన తర్వాత మాత్రమే సంస్కృతి అంటే ఇంత అర్థం ఉంది, సంస్కృతి అంటే జీవన విధానం అని, సంస్కృతి అంటే కేవలం ఒక కళలు మాత్రమే, సాహిత్యం మాత్రమే, చిత్రలేఖనం మాత్రమే, ఆహారపు అలవాట్లు మాత్రమే కాదు, మన మొత్తం జీవన విధానాన్ని ప్రతిబింబించేటటువంటి ఒక నూతన విధానం సంస్కృతి అని మనకు నేర్పింది యూరోపియన్స్ నేర్పారు. భారతదేశంలో ఎవరూ నేర్పల. భారతదేశంలో బ్రాహ్మణ పండితులకి ఎంతకాలం విజ్ఞానాన్ని తాళపత్ర గ్రంథాల్లో దాచిపెడదామని అనుకున్నారు తప్ప విజ్ఞానాన్ని పుస్తక రూపంలో వేద్దామని ఏనాడు వాళ్ళకి ఆలోచన రాలా. బ్రిటిష్ వారు ప్రింటింగ్ ప్రెస్ కనుగొన్న తర్వాత జాన్ గుటెన్బర్గ్, విలియం కాక్స్టన్ 15వ శతాబ్దంలో ప్రింటింగ్ ప్రెస్ కనుగొన్న తర్వాత కూడా వీళ్ళకి పుస్తకాలు వేయటం రాలేదు. 1500 నాటికి కూడా భారతదేశంలో పుస్తకాలు రాలా. తాళపత్ర గ్రంథాల్లో ఉన్నాయి, తాటాకుల మీద ఉన్నాయి. తాళపత్ర గ్రంథాల్లో రాయబడ్డటువంటి చరిత్రను చదివే అవకాశం ఎవరికి వస్తుంది? పోనీ అవైలబుల్గా ఉన్నాయా? గర్భగుడిలో దాచిపెట్టారు, అవి దేవాలయాల్లో దాచిపెట్టాడు, అవి పవిత్రమైన స్థలాల్లో దాచిపెట్టారు. అక్కడికి పోవటానికి ప్రవేశం లేదు. ఆడికి పోవాలంటే ద్విజులే మాత్రమే అవకాశం, ఏకజులకు అవకాశం లేదు. ఎవరైతే ఉపనయనం చేసుకుంటారో ఉపనయనం చేసుకున్న వర్గాలు మాత్రమే ఆ గుడిలోకి మందిరంలోకి పోగలం, తాళపత్ర గ్రంథాలని టచ్ చేయగలం, వాటిని చదవగలం. కాబట్టి పోయే అవకాశం లేదు. పోనీ పుస్తకం ఏమైనా రాశారా చరిత్ర చదువుదామని అక్కడో ఇక్కడో, లేదా క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో బుద్ధులు, జైనులు, లోకాయుతులు, చార్వాకులు ఇచ్చినటువంటి భౌతికవాద ఫిలాసఫీని ఆధారం చేసుకొని ఇన్స్పైర్ పొందిన వర్గాలు ఏమైనా చదువుదామని ప్రయత్నం చేస్తే లేదు, చరిత్ర లేదు. 1000వ సంవత్సరంలో వచ్చింది పుస్తకం భారతదేశంలో. కలహనుడు రాసిన రాజతరంగిణి అనే పుస్తకం వచ్చే వరకు భారతదేశ చరిత్ర లేదు. కలహనాస్ రాజతరంగిణి అది పోయి సంస్కృతిలో ఉన్నది. అదేమన్నా ప్రజల యొక్క నాడి ప్రజా సంస్కృతి గురించి తెలుసుకుందామని పరిశీలిస్తే కలహనుడు రాజతరంగిణి అంతా రాజతరంగిణి, స్ట్రీమ్ ఆఫ్ కింగ్స్ అంటాం. ఏ రాజ్యం ఎన్నాళ్ళుంది, ఏ రాజవంశంలో ఏ రాజులు ఉన్నారు, పెద్ద భార్య కొడుకులు ఎంతమంది, చిన్న భార్య కొడుకులు ఎంతమంది, పెద్ద భార్య కొడుకుని చిన్న భార్య కొడుకు చంపిండా లేదా, చంపకపోతే ఎందుకు చంపలేదు, రాజులు రాజకుటుంబాల చరిత్ర భారతదేశ చరిత్రకు ఉంది. ప్రజల సంస్కృతి గురించి, ప్రజల ఆచార వ్యవహారాల గురించి తెలుసుకునే అవకాశం లేదు. కానీ యూరోపియన్ టెక్నాలజీ అట్లా లేదు. మనం ఐరోపా వాళ్ళని వలసవాదం తర్వాత మనం వేరే రకంలో అర్థం చేసుకున్నప్పటికీ బ్రిటిష్ వారి యొక్క పరిపాలన, బ్రిటిష్ వారి యొక్క భారతదేశానికి రాక మొదటగా మనని విముక్తి చేసింది సనాతన ధర్మం. ఈ తాటాకులు కట్టుకునేటువంటి సంస్కృతి నుంచి దూరం చేసిందని మాత్రం ఒకటి మనం అర్థం చేసుకోవాలి. బ్రిటిష్ వారి భారతదేశానికి 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ రూపంలో రాకపోయి ఉంటే
మనం ఇవాళ తిడుతున్న మెకాలే విద్యా విధానమే భారతదేశానికి రాకుండా ఉంటే ఇంకా మనము తాళపత్ర గ్రంథాలు కూడా చదివే అవకాశం లేకుండే, ఈ అక్షర జ్ఞానం కూడా రాకుండే. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు మెకాలే విద్యా విధానాన్ని పెట్టింది 1835 ఫిబ్రవరి 8వ తారీఖున మెకాలే విద్యా విధానం భారతదేశానికి వచ్చింది. అది మార్చి 8, 1835లో అమల్లోకి వచ్చింది. అప్పటి వరకు ఇంగ్లీష్ విద్యనే లేదు. పోనీ సంస్కృత విద్య నేర్చుకుందామా అంటే సంస్కృతం చెప్పేటోళ్ళు లేరు భారతదేశంలో. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి చదువు అంతా కూడా అసమగ్రమైన, అశాస్త్రీయమైన, పురాణాలతో కూడినటువంటి నైతికత విద్య అని వాళ్ళు పేరు పెట్టారు. దానికి నైతికత అంటే ప్రశ్నించకుండా ఉండటమే నైతికత. నేను ఎందుకు చదువుకోలేదు అని నా కర్మ నేను చదువుకోలేకపోయినా అని అనుకుంటే నైతికతగా ఉన్నట్టు. నేను ఎందుకు చదువులేకపోయినా, మా నాన్నకి ఎందుకు చదువు లేదు, నా ముందు వర్గాలు ఎందుకు చదువు లేదు అని ప్రశ్నించడం అంటే నువ్వు అనైతిక జీవన విధానాన్ని చేస్తున్నట్టు లెక్క. అంటే చూడండి, భారతదేశంలో అసలు ప్రజల సంస్కృతిని తెలుసుకుని ఆచారంగా ఒక అవకాశం అనేది భారతదేశ విద్యా విధానం భారతీయులకు ఇవ్వలేదు. మెకాలే పుణ్యమాని 35లో వచ్చిన తర్వాత అది క్లరికల్ ఎడ్యుకేషనో, అది గుమ్మస్తా విధానమో, ఆఫీసర్ విద్యా విధానమో పక్కన పెడితే ఒక విద్యను, ఇంగ్లీషు విద్యను భారతదేశానికి పరిచయం చేసింది. ఈ భారతదేశ గ్రంథాల్లో ఏముందయ్యా, ఇందులో ఏమీ లేదు, అభూత కల్పనలు, అశాస్త్రీయ భావజాలం, నైతికత పేరు మీద ఎక్కడెక్కడ సంఖ్యలేసి అసమానత్వాన్ని పెంచి పోషించారు. సంస్కృతి విద్య రెండు ఒకటిగానే భ్రమింపజేశారు. ఎక్కడైతే ప్రశ్నించినో ఆ ప్రశ్నను సమాధి చేసే ప్రయత్నం భారతదేశంలో కొనసాగింది. అందుకనే ఆచారాలు, సనాతన ఆచారాలు, సనాతన సాంప్రదాయాల్ని బ్రేక్ చేయటం ఎంత కాదనుకున్నా 1835 ఇంగ్లీష్ విద్య ద్వారా మాత్రమే కొనసాగింది. మా వెంకటరాజయ్య సార్ ఎప్పుడు పిల్లలకి చెప్తుంటాడు, ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకుంటేనే వస్తుంది అని. ఆయన 30 ఏళ్ళుగా వివిధ వేదికల మీద చెప్తున్నాడు. ఇంగ్లీష్లోనే ఉంది అసలు మహత్యం. ఇంగ్లీష్లో ఒకవేళ ఇంగ్లీషు విద్య భారతదేశం రాకుండా ఉంటే, నేను బ్రిటిష్ వలసవాద పరిపాలన సపోర్ట్ చేయట్లేదు. బ్రిటిష్ వలసవాదం భారతదేశానికి తీసుకొచ్చినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి మార్పు. ఈ భారతదేశంలో జాతీయ ఉద్యమం లాంటి ఉద్యమం రావాలన్నా 19వ శతాబ్దం 1848లో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, దాసి క్యాపిటల్ భారతీయులు చదవగలిగారన్నా దానికి కారణం భారతీయ గ్రంథాలు, భారతీయ భాషలు. హిందీ కాదు, సంస్కృతి కాదు, ఏ భారతీయ భాషలు కాదు, కేవలం ఇంగ్లీష్ భాష మాత్రమే. ఇంగ్లీషు భాష వల్ల మాత్రమే మనము దాసి క్యాపిటల్ చదవగలిగాము. అదే ఒకవేళ ఇంగ్లీషు భాష కాదు, భారతీయ భాషలే ప్రామాణికమైన భాష నమ్మి ఉంటే పూలే హంటర్ కమిషన్ నివేదించేవాడు కాదు, పూలే గులాంగిరి గ్రంథం రాసేవాడు కాదు. అంబేద్కర్ ఈ సమాజం అంతా చీపో అంటే అంబేద్కర్ని చదివిపించింది ఒక మహారాజు చదివిపించాడు. బ్రాహ్మణులు చదివిపించాలి, ఒక మహారాజు చదివిపిస్తే మహారాజు యొక్క బరోడా మహారాజు యొక్క ఆర్థిక సహకారం చేత అంబేద్కర్ అక్కడికి పోయి ఇంగ్లీష్ అనేటువంటి ఒక భాషను ఆయన చాలా స్పష్టంగా నేర్చుకొని కమాండ్ తెచ్చుకున్న తర్వాత గాంధీ యొక్క నేచర్ను బయటపెట్టడానికి, ప్రపంచ సమాజానికి పరిచయం చేయడానికి బీబీసీలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ తర్వాతనే ఆయన ఏమన్నాడు గాంధీని అంటే, గాంధీ 2 తలలు ఉన్నటువంటి ఒక పెద్ద పాము, ఈ భారతదేశంలో ఒక బుసగొట్టే పాము ఉందంటే అది గాంధీ తప్ప మరొకటి కాదు. గాంధీ గుజరాత్లో ఒక రకంగా మాట్లాడతాడు, గుజరాత్లో గుజరాతీ భాషలో ఆయన నడిపినటువంటి ఒక పత్రికలో వ్యాసాలేమో సంస్కృతి గురించి, సనాతన ధర్మం గురించి, ఆచార సంప్రదాయాల గురించి పొగుడుతూ భారతదేశ కుల వ్యవస్థ ఉండాలని చెప్పి గుజరాత్లో రాస్తాడు. ఇంగ్లీష్లో ఆయన నడిపిన హరిజన పత్రికలో మాత్రం ఇంగ్లీష్లో కాస్ట్ వద్దు అని వెస్ట్రన్ ఫిలాసఫర్స్ యొక్క మద్దతు కొడగొట్టుకోవటం కోసం, ప్రపంచవ్యాప్తంగా తనను తాను ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవటం కోసం సెల్ఫ్ మేకింగ్లో గాంధీ బిజీ అయిపోయాడని అంబేద్కర్ చెప్పే వరకు కూడా ఎవరు ముందుకు తీసుకురాల. అంబేద్కర్ యాంటీ మాట్లాడుతున్నాడు, గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ఇదేమి పద్ధతి అని చదువుకున్న వాళ్ళు కూడా అంబేద్కర్ నానాడు విమర్శించారు. కానీ తర్వాత కాలంలో తెలిసి వచ్చింది, అవును ఈ ఇంగ్లీషు విద్య ఉండటం వల్లనే పాశ్చాత్య భావజాలం, వ్యక్తి హక్కులు, సమాజం, స్వేచ్ఛ, అది ఫ్రెంచ్ విప్లవం, బుర్జువా విప్లవం అయినప్పటికీ అది ఇచ్చినటువంటి నినాదాలు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, ఈ 3 నినాదాలు మానవ సమాజాన్ని, ముఖ్యంగా భారతీయ సమాజాన్ని ఆలోచింపజేశాయి. ఆలోచన చేసిన తర్వాత అసలు రాజకీయ రంగాన్ని మనం ఎదుర్కోవాలంటే సాంస్కృతిక రంగం ముఖ్యమైనది, సంస్కృతి అనేది ముఖ్యమైన అంశము. రాజకీయ అధికార పగ్గం, రాజకీయం అది పకడ్బందీగా ఉండాలంటే సంస్కృతి చేత నడపబడుతున్నటువంటి సంస్థలు, విలువలు పకడ్బందీగా సమాజంలో ఉండాలి అనేటువంటి ఆలోచన గ్రామ్స్కీ చెప్పాడు. గ్రామ్స్కీ మామూలు తత్వవేత్త ఏం కాదు. వోల్టేర్, రూసేవ్లు ఎంత పేరుగాంచారో, సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ ఎంత పేరుగాంచారో, నేటి కాలంలో జేమ్స్ పెట్రాప్ ఎలానో మనకి ఫ్రాంజ్ ఫ్యానన్ అంత ఇన్ఫ్లుయెన్షియల్ ఫిలాసఫర్ గ్రామ్స్కీ. యాంటోనీ గ్రామ్స్కీ ఒక మాట అంటాడు. ఆయన అన్నటువంటి మాట ఏంటి అంటే, ద స్టేట్ షుడ్ నాట్ కంట్రోల్ ద పొలిటికల్ పవర్
not only by the political institution but state control the political power within the cultural institutions and values of the society అన్నాడు ఆయన. అంటే కేవలం రాజ్యం వెలుపల ఉన్నటువంటి రాజ్యాధికారం ద్వారా మాత్రమే సంస్కృతిని కట్టిపెట్టదు. రాజ్యాధికారాన్ని కాపాడేది అంటే సాంస్కృతిక అధికారాన్ని కాపాడేది కేవలం రాజ్యం మాత్రమే కాదు, రాజ్యం లోపల అంతర్గతంగా సంస్కృతి అనేది ఒకటి ఉంటుంది. ఆ సంస్కృతి తరతరాలుగా ఒక సనాతన సంస్కృతిగా ఉంటుంది, దాన్ని కాపాడుకోవాలి. దాన్ని మార్పు చేయడానికి పోరాటం అవసరం. మనవన్నీ ఉన్నదాన్ని బద్దలు కొట్టే పోరాటం, కానీ ఉన్నదాన్ని పోరాటం చేయకుండా ఉంటే నువ్వేం చేయొద్దు. ప్రజా సంస్కృతి ఏంది అంటే ఉన్న సంస్కృతిని అటాక్ చేయటమే ప్రజా సంస్కృతి. ఒక మాటలో చెప్పాలంటే ఆల్రెడీ స్టీరియోటైప్డ్గా సమాజంలో గడ్డగట్టి ఉన్నది, ఆ గడ్డని కాపాడుకోవాలి. ఆ గడ్డని కాపాడుకోవటం బూర్జువా వర్గాల పెట్టుబడి వర్గాల రాజ్యం యొక్క తక్షణ కర్తవ్యం అన్నమాట. అందుకే రాజ్యం ఎప్పుడు కూడా ఆ స్టీరియోటైప్డ్గా ఉన్నటువంటి ఐడియాలజీ నుంచి బయటకు పోనివ్వదు. స్టీరియోటైప్ నుంచి బయటికి పోకుండా ఉండటం రాజ్యానికి అవసరం. అది ఏ రాజ్యమైనా సరే. నరేంద్ర మోడీ 3వసారి అధికారంలోకి వచ్చాడా, రేపు పొద్దున 4వసారికి అధికారంలోకి వస్తాడా, నరేంద్ర మోడీ వచ్చినా ఇంకొక కాంగ్రెస్ వచ్చినా వాళ్ళ యొక్క రాజకీయ అధికారం వేరు, కానీ సాంస్కృతిక పరంగా చూసినప్పుడు వాళ్ళంతా సాంస్కృతిక ఏకరూపుతున్నటువంటి సంస్థలే. అందులో స్కేల్లో తేడా ఉండొచ్చు, కానీ సాంస్కృతికంగా భిన్నమైన సంస్థలు కాదు అనేటటువంటి విషయాన్ని గ్రామ్స్కీ మాటల ద్వారా మనం అర్థం చేసుకుంటాం. అందుకని మనుధర్మం, చాతుర్వర్ణ వ్యవస్థ ఇవన్నీ మనం ఇవాళ ఎక్కువ మాట్లాడట్లేదు. మనం ఇవాళ వాటి గురించి వ్యతిరేకంగా మనం మాట్లాడట్లేదు. మనం చాలా తక్కువ మాట్లాడుతున్నాం. ఎంత తక్కువ మాట్లాడుతున్నాం అంటే మనం అనుకుంటాము ఉన్నటువంటి వ్యవస్థలకు వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం, పెద్ద ఎత్తున ప్రజలను మొబిలైజ్ చేస్తున్నాం, 26 జిల్లాలు 26 రాష్ట్రాల్లో కమిటీలు వేసాం, పెద్ద ఎత్తున పోరాటం నడుపుతున్నామని అనుకుంటాం. కాదు, ఇవి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోనే గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు వీళ్ళెవరూ కూడా బ్రాహ్మణ వర్గం కాదు, వీళ్ళు క్షత్రియులు, వీళ్ళు బ్రాహ్మణులు కాదు. ఒక క్షత్రియ వర్గం నుంచి వచ్చినటువంటి వాళ్ళు తిరుగుబాటు చేశారు. అంతకంటే ముందు లోకాయుతలు, చార్వాకలు భౌతికవాద ఫిలాసఫీ పని చేశారు. అంటే ఈ దేశంలో మొదటి నుంచి ఒక పోరాటం నడుస్తూనే ఉంది. ఆ పోరాటానికి మనం భావవాదం, భౌతికవాదం మధ్య పోరాటం అని పెట్టండి, విశ్వాసానికి ఆధునికతకు మధ్య పోరాటం పెట్టండి, సైన్స్కు గుడ్డి ద్వేషానికి మధ్య పోరాటం అని పెట్టండి. ఈ పోరాటం నడుస్తూనే ఉంది. ఇది ఆయా కాలాల్లో ఆయా సమాజాల్లో నడుస్తూనే ఉన్నది. ఈ పోరాటాన్ని నడపాల్సిన బాధ్యత వామపక్షాలపై ఉంది. ఈ పోరాటాన్ని నడపాల్సిన బాధ్యత బహుజన సంస్కృతిని వ్యాపించిన సాంస్కృతిక సంస్థలపై ఉంది. ఇటీవల కాలంలో నేను నా దగ్గర ఒక బుక్ తెచ్చాను. సిపిఎం పార్టీ సాంస్కృతిక రంగంలో కర్తవ్యాలని వాళ్ళు వేసుకున్నటువంటి ఒక బుక్లెట్ చదివారు నేను, వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారని. ఎందుకు సిపిఎం పార్టీ చదవాల్సి వచ్చిందంటే ఈ భారతదేశంలో ఒక పారామీటర్ ఉండాలి. సిపిఐ అనేది 1925లో ఏర్పడ్డటువంటి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ 25లో ఏర్పడ్డది. భారతదేశానికి అసలు ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే 25లో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడ్డది, 25లో ఆర్ఎస్ఎస్ ఏర్పడ్డది. రెండు పరస్పరమైన విరుద్ధమైన భావజాలాలు భారతదేశంలో ఏర్పడ్డటువంటి సంవత్సరం రేపు వచ్చే సంవత్సరం నాటికి 100 ఏళ్ళు పూర్తవుతున్నాయి. 100 ఏళ్ళు పూర్తయిన ఆర్ఎస్ఎస్కు 100 ఏళ్ళు పూర్తయిన ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీకి కంపారిటివ్ స్టడీ చేసినప్పుడు మనం ఏ మేరకు సాంస్కృతిక రంగంలో విజయం సాధించాము అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఐడియాలజీలో, తాత్విక సిద్ధాంతంలో, వెలుగులో, ఆదర్శాలలో వామపక్ష విప్లవోద్యమాలు పనిచేసిన అన్ని ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే. కాబట్టి ఆ వెలుగులో మనమే ఎంత మేరకు సాధించామో అదే 1925లో పెట్టినటువంటి ఆర్ఎస్ఎస్ ఎంత మేరకు విజయం సాధించింది అని చూసినప్పుడు 25లో పెట్టినటువంటి ఆర్ఎస్ఎస్ అత్యంత అమోఘమైన అద్భుతమైన విజయాన్ని వాళ్ళ ఎజెండాకు దగ్గరగా తీసుకుపోగలిగింది. ఈ విషయంలో కమ్యూనిస్ట్ పార్టీ ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందంటే కమ్యూనిస్ట్ పార్టీ నిర్వచనాలకే పరిమితమైంది చాలా కాలం పాటు. 84 వరకు కమ్యూనిస్ట్ పార్టీకి అసలు సంస్కృతి అనేది, కులం అనేది ఒక ఉపరితల అంశమా, అది పునాది అంశమా అని చర్చకే చేయలేకపోయారు కమ్యూనిస్ట్ పార్టీ. ఇది చాలా ఒక మూసవాద ధోరణి నుంచి రావటానికి గ్లోబలైజేషన్ తర్వాత, అంటే కులం అనేది రెక్కలు విప్పిన తర్వాత కులం ఉపరితల అంశం కాదు, ఇది కూడా ఆర్థిక అంశం కంటే ప్రధానమైనది, ఇది ఒక పునాది అంశం అని కమ్యూనిస్ట్ పార్టీ గుర్తించడానికి ఈ దేశంలో సుమారుగా 60 ఏళ్ళు పెట్టింది. అది కూడా గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాతనే పట్టింది. ఒకవేళ గ్లోబలైజేషన్ రాకుండా ఉంటే దీని వెలుగులు ఇంకొక 50 కాలం కొనసాగాయి, గమనించలేకపోయేది. అందుకనే కులం అనేటటువంటి ఒక ప్రధాన అంశం భారతదేశ సంస్కృతిలో ఉన్నది. భారతదేశానికి సంబంధించినంత వరకు ఉన్నత వర్గం, ఉన్నత కులం చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నాయి అనేది చాలా స్పష్టమైన అంశం.
మనం అవునన్నా కాదన్నా ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకుంటే గ్రామంలో ఉన్నటువంటి భూమి ఒక 300 ఎకరాల భూమి ఉందనుకుందాం. ఒక గ్రామంలో ప్రతి గ్రామానికి ఒక 160, 170 నుంచి ఒక 300 ఎకరాల భూమి వరకు ప్రతి గ్రామానికి ఉంటుంది సాధారణంగా. ఆ 300 ఎకరాల గ్రామం భూమి ఒక 30 కుటుంబాల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉంటుంది. అంతకంటే తక్కువ కూడా, మహా అంటే 30 కూడా ఉండదు. ఇప్పుడు కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమై ఉమ్మడి కుటుంబాల నుంచి జాయింట్ ఫ్యామిలీస్ పోయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చాయి కాబట్టి 30 కావచ్చు. గతంలో ఒక 10-20 ఏళ్ల కింద చూసుకుంటే, లేదా ఇందిరాగాంధీ ఈ భూ నియంత్రణ చట్టం ఏదైతే ఉందో, భూ పంపిణీ చట్టం తీసుకురాకముందు తీసుకుంటే 300 ఎకరాల భూమి 3 లేదా 4 కుటుంబాల చేతుల్లో కేంద్రీకృతమయ్యే ఉన్నది. ఆ 3 లేదా 4 కుటుంబాలు ఎవరై ఉంటారు అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలే ఉంటాయి. అందులో సవాలు ఏమీ లేదు. ఉన్నటువంటి 300 ఎకరాల్లో 220 ఎకరాలు భూస్వాముల చేతుల్లో. ఆ భూస్వాములు కూడా మన అవునన్నా కాదన్నా ఉన్నత వర్గాలకు సంబంధించిన భూస్వాములు అయి ఉంటారు. మిగతా 80 ఎకరాల భూమి మిగతా ఉన్నటువంటి ఆ 500 కుటుంబాల్లో 3 కుటుంబాలు పోతే 497 కుటుంబాల చేతుల్లో మిగతా 80 ఎకరాల భూమి. అరెకరం, పావు ఎకరం, ఎకరంన్నర, 3 ఎకరాలు, లేదా నిజాం కాలంలో పనిచేస్తుంటే పెద్ద కాలం 8 ఎకరాలు, 9 ఎకరాలు, మ్యాక్సిమం అంటే 10 ఎకరాలు. దళితులకు కానీ బీసీలకు కానీ భూములు అతి తక్కువగా ఉన్నాయి. బీసీలలో 1-2 అభివృద్ధి చెందిన కులాలు, పోలీసు పట్టేడిగిరికి దగ్గరగా ఉన్న కులాలు, లేదా పోలీసు వాళ్లకు లేదా నిజాం వాళ్లకు ఆనాడు చద్దులు మోసి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ప్రజల పక్షం కాకుండా ప్రభుపక్షం నిలిచినటువంటి కులాలు ఏమన్నా, వర్గాలు ఏమన్నా, వ్యక్తులు ఏమన్నా ఉంటే వాళ్ళకి 10 కంటే 20 ఎకరాలు, 30 ఎకరాలు ఉండొచ్చు బీసీలలో, ఒక 4-5 కులాలు. కానీ దళితుల్లో మాత్రం భూమి అనేది లేదు. అందుకని అంబేద్కర్ మొదటి నుంచి ఇది ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు. భూమి అనేది కేవలం భూమిగానే కాదు, భూమి ఒక ఆత్మరక్షణ, భూమి ఒక అవకాశం. భూమి ఉన్నప్పుడు ఉత్పత్తి సాధనాలను నీ పరమైనప్పుడు, ఉత్పత్తిలో భాగస్వామ్యం మాత్రమే కాదు, ఉత్పత్తిలో నువ్వు అధికారిగా ఉన్నప్పుడు మనకు ఒక రకమైనటువంటి ఆత్మగౌరవంతో పాటు అధికారం వస్తుంది. అప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నువ్వు చెప్పేటటువంటి సంస్కృతి, డబ్బులు లేనప్పుడు నువ్వు చెప్పేటటువంటి సంస్కృతి చాలా తేడా ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. అధికార సంస్కృతి, అధికార వర్గ యొక్క సంస్కృతి మనపైన ఎట్లా రుద్దబడుతుంది అని. ఇది ఒక ఫంక్షన్ హాల్ అనుకుందాం. ఈ ఫంక్షన్ హాల్లో నేను ఫంక్షన్ చేస్తున్నాను. నేను ఒక 50 లక్షలు ఖర్చు పెట్టి ఫంక్షన్ చేస్తున్నాను. నేను మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేశాను. ఈ 50 లక్షల ఫంక్షన్ పెట్టి వచ్చిన దగ్గర నుంచి నేను మీకు అన్ని డీజేలు పెట్టాను, తాగటానికి తినటానికి అన్ని ఫుడ్ పెట్టాను. మీ ఒక గంట సేపు మిమ్మల్ని మీది కానటువంటి ఒక రకమైనటువంటి ఇల్యూజన్లోకి తీసుకొని పోయి డీజే పెట్టి సౌండ్ చేయమన్నాను. మీకు తెలియకుండానే నీ యొక్క నవనాడులు నాట్యం చేస్తుంటాయి, డీజేలో ఎగురుతూ ఉంటాం, పాటలాడుతూ ఉంటాం. ఆ 2 గంటల పాటు 3 గంటల పాటు మనం మర్చిపోయి, మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో అది మర్చిపోయి మనము ఈ హాల్లో నేను ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించిన తర్వాత మీరు నా ఆలోచనలు, నా యొక్క విషయాలు, నేను ఏదైతే ప్రొజెక్ట్ చేశానో ఆ ప్రొజెక్షన్లో మీరు మునిగిపోతారనమాట. అంటే సమాజం కూడా అంతే. సమాజంలో కూడా ఎప్పుడైనా సరే ఈ వర్గాల సంస్కృతి, పాలక వర్గాల సంస్కృతిగా చలామణి అవుతుంది. ప్రజల సంస్కృతిగా చలామణి కావాలంటే ప్రజల కోసం, ప్రజల కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సాంస్కృతిక సంస్థలు బతకాలి. అందుకనే అరుణోదయ 50 ఏళ్ల ఉత్సవం ఎందుకు ముఖ్యమైనది, ఎందుకు ఇది ఒక ఉజ్వలమైన చరిత్ర అని నేను మీకు సవనీర్లో రాశాను. ఒక ఉజ్వలమైన చరిత్ర, నిజంగానే అరుణోదయ ఒక ఉజ్వలమైన చరిత్ర, మరుపురాని చరిత్ర. ప్రపంచంలో మన బాబీ డిలానికి నోబెల్ అవార్డు వచ్చింది. ఒక 50 ఏళ్ల పాటు ఒక సంస్థ ప్రజల్లో ఉండటం, ప్రజల కేంద్రంగా ఉండటం. ఆ ప్రజల కేంద్రంలో కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా దాదాపు ఉన్నత వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఒకవేళ ఉన్నత వర్గం నుంచి వచ్చినప్పటికీ వారి పేరుకి మాత్రమే ఉన్నత వర్గం తప్ప, ఉన్నత కులం తప్ప, వారి ఆలోచనలు అన్నీ కూడా శ్రమకు దగ్గరగా ఉన్నటువంటి వర్గాలు, శ్రమ ఆలోచనలే. అంటే ఎస్సీలో, బీసీలో, ఎస్టీలో లేదా ఫార్వర్డ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చి ఉంటే వాళ్ళు కూడా ప్రజలకు కేంద్రంగా పనిచేసేటువంటి వాళ్ళే అరుణోదయ లాంటి సంస్థల్లో సభ్యులుగా ఉంటారు ఖచ్చితంగా. అందుకనే ఇక్కడ వర్గాల సంస్కృతి గురించి మాట్లాడినప్పుడు ప్రజా సంస్కృతిని ముందు మనం యాక్సెప్ట్ చేయాలి. మనం యాక్సెప్ట్ చేయకుండా ప్రజా సంస్కృతిని రక్షిద్దాము, సాంస్కృతిక సామ్రాజ్యవాద దాన్ని వ్యతిరేకిద్దామంటే కుదరదు. అసలు ప్రజా సంస్కృతి అంటే ఏంది? ఇది నా సంస్కృతి, అసలు నీ సంస్కృతిని నువ్వు పాటించట్లేదు, ఇది ప్రజలకు చెప్పాలి. ఇక్కడ ఉన్న ఉద్యమకారులు, ఈ హాల్లో ఒక 400-500 మంది ఉద్యమకారులు ఉన్నారనుకుందాం. 400-500 కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి, చెప్పాలి. కానీ మనం చెప్తే మన కుటుంబాలే వింటాయా? ఏం చెప్పాలి? నువ్వు రేపు పొద్దున దసరా పండగకు ప్రజా సంస్కృతిని నువ్వు
మంట కలుపుతున్నావు, నువ్వే కలుపుతున్నావు. ఏం కలుపుతున్నావు? నువ్వు రావణాసురుడిని తగలబెడుతున్నావు. రావణాసురుడిని తగలబెడుతున్నావు అంటే ఏం తగలబెడుతున్నావు? మీ ముత్తాత ఫోటోని తీసుకుపోయి నువ్వు కొత్త బట్టలు వేసుకొని మీ ముత్తాత ఫోటోని కాల్చినోని సంవత్సరం కాలుస్తూ మళ్ళీ ఆనందం వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంచుకుంటున్నావు. ఇది ప్రజా సంస్కృతి ఎట్లా అవుతుంది? కాదు. అంటే ప్రజల దుర్మార్గం ఏంటంటే రావణుని కాల్చడం అనేది ఉన్నత వర్గాలు ఉన్న వాడల్లో కంటే దళిత వాడల్లో, బీసీ వాడల్లో, ఈ మధ్యకాలంలో ఎక్కువ బీసీ వాడల్లో కూడా రావణుని కాల్చుతాం. రావణుని ఎందుకు కాల్చాలి? రావణుడు ఎవరు? ఈ దేశంలో రావణుడు ఎవరు? అందమైన వాడు, తెలివైన వాడు, లోకజ్ఞానం ఉన్నవాడు, అమోఘమైనటువంటి వాడు. అట్లాంటి రావణుని ఎదుర్కోలేకనే రాముడు దొంగచాటుగా దెబ్బకొట్టాడు. అంటే నీ చరిత్ర నీకు తెలియకుండా నీ చరిత్రని వక్రీకరించి రాముణ్ణి దేవుడుగా, రావణుని సూర్యుడుగా, రావణ అసురుడు అంటే రాక్షసుడు. రాముడేమో దేవుడు, రావణుడేమో అసురుడు, రాక్షసుడు అయిపోయింది. రాక్షసుడు 10 తలకాయలు ఉన్నాయి. 10 తలకాయలు కాదని 10 రకాల విషయాల పట్ల అమోఘమైన జ్ఞానం ఉన్నటువంటి వాడు. గ్లోరిఫై చేశారు. విపరీతమైన జ్ఞానం ఉన్నవాడు. ఒక జ్ఞానం కాదు, రావణుడికి ఉన్నటువంటి జ్ఞానం, రావణుడికి ఉన్నటువంటి నీతి, రావణుడికి ఉన్నటువంటి సంస్కారంలో రాముడికి ఏమాత్రం సంస్కారం లేదని నేను చెప్పను, కానీ రావణుడి సంస్కారం ఏమాత్రం తగ్గదు. ఎందుకంటే చిన్న కథ మీ అందరికీ తెలుసు. రాముడు యొక్క తమ్ముడు లక్ష్మణుణ్ణి శూర్పణఖ లవ్ చేసింది. తెలుసు మనకందరికీ స్టోరీ. శూర్పణఖ లవ్ చేసి పోయి లక్ష్మణ ఐ లవ్ యూ అని చెప్పింది. లవ్ చేసిన ఒక స్త్రీ చెప్పింది, నువ్వు లవ్ చేస్తే లవ్ చేసినా అని చెప్పు, లవ్ చేయకపోతే ఐ హేట్ యూ అని చెప్పు, ఏదో ఒకటి చెప్పాలి. కానీ నువ్వు నన్ను లవ్ చేస్తావా? చెయ్యి పట్టుకొని చెయ్యి ఇలిసి ముక్కు కోసి చేతిలో పెట్టి అవమానించినవు, పరాయి స్త్రీ యొక్క చేతిని పట్టుకున్నావు. నువ్వు నీది సంస్కారమా? రావణుడు సీతను పట్టకపోయే సమయంలో కనీసం చీతని శరీరంతో కదా కొన వేలితో కూడా తాకకుండా భూమికి తీసుకుపోయి లంకలో మహారాణి లెక్క చూసుకున్నాడు. ఎవరిది నీతివంతమైన జీవితం? ఎవరి నీతివంతమైన జీవితం? ఇలాంటి క్వశ్చన్స్ వేయటమే ప్రజా సంస్కృతి. ప్రజా సంస్కృతి మీద క్వశ్చన్స్ వేస్తున్నప్పుడు, ప్రజా సంస్కృతిని నువ్వు ప్రతిబింబిస్తున్నప్పుడు, ప్రజా సంస్కృతిని అరుస్తున్నప్పుడు, ప్రజా సంస్కృతిని మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా కాలం అంతా నీ వైపు చేయి పెట్టి చూస్తుంది. నువ్వు సమాజంలో ఉన్న వాస్తవాలను విశ్లేషించాల్సి వచ్చినప్పుడు, రావణాసురుడి యొక్క చరిత్రను ప్రజా సంస్కృతిగా నువ్వు చిత్రీకరించాల్సి వచ్చినప్పుడు, రావణాసురుడు జాంబవంతుడు ఈ దేశం యొక్క మూల పురుషులను చెప్పదలిచినప్పుడు పురాణాలు రకరకాల పురాణాలు ఉన్నాయి. భారతదేశంలో దరిద్రం ఏంటంటే పురాణం ఊరికి మారుతుంటుంది. దాన్ని స్థల పురాణం అంటాం. స్థలాన్ని బట్టి ఒక పురాణం వస్తుంది. ప్రాంతీయ పురాణం, స్థల పురాణం, నీతివంతమైన పురాణం, రకరకాల పురాణాలు ఎప్పుడు ఏం చేస్తాయంటే నువ్వు తిరగబడితేనేమో నీకు అనుకూలంగా పురాణం క్రియేట్ అవుతుంది, నువ్వు అదిమి పెట్టి ఉంటేనేమో పురాణం ఎస్టాబ్లిష్ అయిపోతుంది అన్నమాట. అందుకనే పురాణాలలో దళిత పేద కులాలను, కింద స్థాయి వర్గాలను కీర్తిస్తున్న పురాణాలు ఉన్నాయి, కింద స్థాయి వర్గాలను అదిమిపెట్టి ఉండే పురాణాలు ఉన్నాయి. అందుకనే భారతదేశం యొక్క సంస్కృతి మొదటి నుంచి ఎట్లా ఉందంటే అణచివేసే సంస్కృతి. నేను ఇంతకుముందే చెప్పాను కదా, సంస్కృతి డెవలప్ కావాలంటే విద్య డెవలప్ కావాలి, విద్యా విధానం డెవలప్ కావాలి. ఎక్కడ ఉంది నాగరికత? ఎక్కడ డెవలప్ అయింది? విద్య ఎక్కడ డెవలప్ అయింది? నాగరికత డెవలప్ కావాలంటే విద్య డెవలప్ కావాలి, విద్య కావాలి. విద్య చదువుకోనియలేదు. నువ్వు క్రీస్తు పూర్వం నుంచి మొదలుకుంటే 1100 సంవత్సరం దాకా నీకు చరిత్ర పుస్తకమే లేదు. పోనీ చరిత్ర పుస్తకాన్ని ఏమైనా నువ్వు పుస్తకంగా మలిచావా? ఆ రాయబడ్డ పుస్తకం భారతదేశంలో తప్పులు తడకలు. మొత్తం భారతదేశ చరిత్రని హిందూ సంస్కృతి, ముస్లిం సంస్కృతి అంటే హిందూ యుగం, ప్రాచీన యుగం హిందూ యుగం, మధ్య యుగాలు ముస్లిం యుగం, ఆధునిక యుగం క్రైస్తవ యుగం, మళ్ళీ మత రంగు పులిమారు చరిత్రకి. అంటే చరిత్రను వర్గీకరించేటప్పుడు టెక్నాలజీ బేస్డ్గా చరిత్ర వర్గీకరణ జరగాలి. సాంకేతికత ఆధారంగా, మానవ పరిణామక్రమం ఆధారంగా చరిత్ర జరగల భారతదేశం అలాంటి పరిస్థితి లేదు. అంటే నాగరికత ఆధారంగా, మనిషి ఆలోచనలో వచ్చిన పరిపక్వత ఆధారంగా చరిత్ర వర్గీకరణ జరగాలి. భారతదేశంలో జరగల. మత విశ్వాసాల ఆధారంగా చరిత్ర వర్గీకరణ చేశారు. అంటే ప్రాచీన భారత చరిత్ర అంటే హిందూ చరిత్రను కాలదన్ని ముస్లింలు వచ్చారు, ఢిల్లీ సుల్తాన్లు వచ్చారు, మొఘళ్ళు వచ్చారు, మొఘళ్ళ పరిపాలన అంతమొందిస్తూ బ్రిటిష్ వారు వచ్చారు, బ్రిటిష్ వారు వస్తూ క్రిస్టియానిటీని తీసుకొచ్చారు. అంటే వెరీ పర్సెప్షన్ ఆఫ్ ద హిస్టరీ ఈజ్ వెరీ అన్సైంటిఫిక్ భారతదేశంలో. అందుకనే సంస్కృతి గురించి, సాంస్కృతిక విలువల గురించి మనం మాట్లాడేటప్పుడు భారతదేశంలో జరిగినటువంటి ఒక ప్రధానమైన తప్పు మనది కానటువంటి విషయాలను మనదిగా చిత్రీకరిస్తున్నారు. గుప్తుల సంస్కృతి, మౌర్యుల సంస్కృతి, చోళుల సంస్కృతి, చాళుక్యుల సంస్కృతి, ఎక్కడన్నా ఒక మౌర్యుల పరిపాలనా విధానం తప్పితే ఎక్కడన్నా ప్రజా సంస్కృతికి సంబంధించిన, ప్రజలకు సంబంధించిన విషయాల ప్రస్తావన ఉందా? లేదు.
గుప్తుల కాలంలో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అసలు గుప్తుల కాలంలో సంఖ్యలు తీసుకుపోయేవారు ప్రజల్ని ప్రశ్నించే వాళ్ళని. అనాదిగా అనాగరికమైన శిక్షలు ఉండేవి. చిన్న తప్పుకు కూడా నూనెలో చేతులు పెట్టమనేవాళ్ళు, నూనెలో కాళ్ళు పెట్టమనేవాళ్ళు, నూనెలో పెట్టి ప్రమాణం చేయమనే వాళ్ళు, కాలుతున్నటువంటి వస్తువుల మీద కాలుతున్న బొగ్గులపై నడవమని చెప్పేవాళ్ళు. అదా సంస్కృతి? అదా నాగరికత? అదా చరిత్ర? కాదు. ఇవేమీ తెలియకుండానే మనం పుస్తకాలన్నీ చదువుతూ ఉన్నాం. ఎవరో ఒక మహానుభావురాలు రొమెల్లా తాఫర్ రాసిన తర్వాత, డిడి కోశాంబి రాసిన తర్వాత, బిపిన్ చంద్ర రాసిన తర్వాత భారతదేశ సంస్కృతి అంటే ఇది, ప్రజల సంస్కృతి అంటే ఇది. ఈ దేశంలో వేల సంవత్సరాల పాటు ప్రజల్ని మాట్లాడనివ్వలేదు, ప్రజల విషయాలు బయటకు రానివ్వలేదు. చరిత్ర అంతా పుట్టు పురాణాలు, కట్టుకథలు, కావ్యాలు, అందమైన కావ్యాలుగానే చరిత్ర రాసిరు తప్ప ఎక్కడ శ్రమ గురించి రాయబడలేదు, శ్రమ సంస్కృతి గురించి రాయబడలేదు. కేవలం ప్రజలు ఒక వస్తువులాగా చూడబడ్డారు తప్పితే, అంతఃపుర స్త్రీల యొక్క అంగరంగ వైభవాలే చరిత్ర రాశారు తప్పితే, ఉన్నత వర్గాల యొక్క పరిపాలన భోగలాలస్తే చరిత్ర రాశారు తప్పితే, ఎక్కడ కూడా ప్రజల విషయాలు, శ్రమ సంస్కృతిని, ప్రజల యొక్క జీవన విధానం ఎట్లుందని ఏ పుస్తకంలో రాశారా? ఏ పుస్తకం రాయలేదు. రాయని ఫలితంగా మార్క్సిజం యొక్క గ్రంథం వచ్చిన తర్వాత, దాసి క్యాపిటల్ అనే గ్రంథం వచ్చిన తర్వాత, పోస్ట్ మోడర్నిస్ట్ పర్స్పెక్టివ్ అనే ఐడియాస్ మనకు వచ్చిన తర్వాత, ఆ ఐడియాలజీ వెలుగులో అసలు చరిత్ర అంటే ఏంది, అసలు ప్రజల్ని ఎట్లా కొలవాలి, అసలు సంస్కృతి అంటే ఏంది, సంస్కృతికి ఉన్న పారామీటర్స్ ఏంది, ఆ పారామీటర్స్లో ప్రజల సంస్కృతి ఏంది అంటే, ప్రజల సంస్కృతి అంటే భారతదేశానికి సంబంధించినంత వరకు ద్రావిడ సంస్కృతే ప్రజల సంస్కృతి. మరి ఏ సంస్కృతి కాదు, ద్రావిడ సంస్కృతే ప్రజల సంస్కృతి. కానీ దురదృష్టవశాత్తు ఆర్య సంస్కృతి అంటే ఉత్తర భారతదేశంలో ఆర్యులు కేంద్రీకృతమైనారు కాబట్టి ఆర్య సంస్కృతి మన సంస్కృతిగా భ్రమిస్తున్నాం. మనం రాసేటటువంటి చేసే పండగలు, మనం పాటించే ఆచార్యవారాలు ఇవి కూడా మనవి కాదు. ఇవి మనవి కాదు అని అరుణోదయ లాంటి సంస్థల క్లాసులు విని, విమలక్క లాంటి వాళ్ళు మీటింగులు విని, లేదా సామాజిక ఉద్యమకారుల యొక్క ఉపన్యాసాలు విని మనం పరిపక్వత చెందే లోపలనే జీవితకాలం ముగిసిపోతుంది. 60 ఏళ్ళు వస్తున్నాయి, 70 ఏళ్ళు వస్తున్నాయి, కాలం చేస్తున్నాం. అన్నీ తెలుసుకున్న టైంకి అవయవాలు పనిచేయకుండా మంచంలో పడి మనము కేవలం ఉపన్యాసాలకే పరిమితం అవుతున్నాం. అంటే దీన్ని చెప్పాల్సిన బాధ్యత, చేయాల్సిన బాధ్యత ముఖ్యంగా యువకులపై ఉంది. ఈ హాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది యువకులు తక్కువ ఉన్నారు, మధ్య కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే ఈ విషయాలు తెలవాల్సింది యువకులకు తెలవాలి. ఎందుకంటే యువ వయసులోనే, 20 ఏళ్ల వయసులోనే, 25 ఏళ్ల వయసులోనే, 30 ఏళ్ల వయసులోనే ఇలాంటి విషయాలు తెలిసి ఉంటే మాకు యూనివర్సిటీలోకి వస్తే మా వెంకటయ్య సార్ లాంటి వాళ్ళు ఇంకా కొన్ని అద్భుతమైన విషయాలు చెప్తారు, మేము కొన్ని విషయాలు చెప్తుంటాం. దానివల్ల వాడు ఒక 30 ఏళ్ల పాటు తన ప్రొడక్టివిటీని ఈ సమాజం కోసం కేటాయించగలుగుతాడు. కానీ తెలుసుకునే లోపల ఇది నాది కాదు, నాది కానీ ఆట ఆడాను, నాది కానీ పాట పాడాను, నాది కానీ జీవన విధానాన్ని అనుభవించాను, నేను ఎక్కడి నుంచి వచ్చానో దాని కాని దాంట్లో తెలుసుకునే లోపలనే 60 ఏళ్ల వయసు అయిపోతుంది. అంటే ప్రజా సంస్కృతిని చెప్పటంలో సామాజిక సంస్థలు చాలా వెనకబడేవి అనేది మాత్రం నేను చెప్పగలను. రమేష్, టైం అయిందా? లేదు. టైం అయితే చెప్పండి, టైం అయింది అనేటివి తెలుసుకోవటంలో ఒక ముఖ్యమైనటువంటి కీలకంగా ఉంది. అంటే ఇవాళ ప్రజా సంస్కృతి ఎందుకు ముందుకు పోతుంది, ఎందుకు ముందుకు పోలేకపోతుంది అని చెప్పడం కోసం ఒక అంశాన్ని ఇక్కడ చెప్తాను. ఇక్కడ ఇది కూడా గ్రామ్స్కీ చెప్పిన మాటనే నేను మళ్ళీ ఉదాహరిస్తున్నాను. నేను ఇవాళ గ్రామ్స్కీ, జేమ్స్ పెట్రాఫ్ గురించి మీకు ఇది కొద్దిగా రాష్ట్ర స్థాయి క్లాసుల్లాగా ఉంటుందని చెప్పి నేను గత వారం రోజులుగా అట్లా ప్రిపేర్ అయ్యాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ మంది ఫైటర్స్ ఉన్నారు. ఇది ఫైటర్స్ బ్యాచ్ అని నాకు అర్థమైంది. థింకర్స్ బ్యాచ్ కంటే ఇది ఫైటర్స్ బ్యాచ్. బ్యానర్ పట్టుకొని విమలక్క పిలిపియాలి, అమరన్న రాయాలి, విమలక్క పాడాలి, మా మల్సూరు యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయాలి, రమేష్ ఇంకొకరు మెసేజ్ పెట్టాలి, బయటికి రావాలి. అంటే ఇది ఫైటర్స్ బ్యాచ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. థింక్ ట్యాంక్ కంటే ఇది ఫైటర్స్ అర్థమైంది. ఈ ఫైటర్స్కి తగ్గ ఒక ఆలోచన ఏమి ఇవ్వాలంటే యువకుల్ని మనం సమీకరించాలి. యువకులు లేరు. గ్రామ్స్కీ ఏమంటున్నాడంటే, ఇటాలియన్ మార్క్సిస్ట్ గ్రామ్స్కీ ఏమంటున్నాడంటే, మనము ఒక సమాజాన్ని మార్చాలంటే, సామాజిక మార్పు సాధ్యం అనుకుంటే, లేదా ఒక ఆల్టర్నేటివ్ కల్చర్ని మనము తీసుకురావాలనుకుంటే యువకుల వల్ల సాధ్యం అవుతుంది. యువకులే అంటే 15 నుంచి 25 లోపల నీకు ఫీడింగ్ పూర్తి కావాలి. 25 ఏళ్ళకి వాడు బాహుబలి లెక్క సమాజంలో వదిలిపెట్టాలి వాడిని. మా మాస్టర్జీ అక్కడక్కడ పాటలు పాడుతుంటాడు యువకులను ఉద్దేశించి. ఇదే చేయాల్సింది. అంటే 25 లోపల వాడిని పూర్తి స్థాయి వ్యక్తిగా తయారు చేస్తే 25 నుంచి వాడు ఆరోగ్యంగా బతికేది 60 ఏళ్ళు అనుకుందాం.
అంటే 25 నుంచి 65 అంటే సుమారు ఒక 35 ఏళ్ల పాటు వాడు సమాజంలో చెప్తుంటాడు. అంటే యువకుల మీద పెట్టాలి, యువకుల మీద పెట్టడం, యువకులను ఉద్యమాల్లోకి తీసుకురావడం వాళ్ళ ప్రధాన పాత్ర. ఇందాక మా రాజారాం గారు టీచర్, మా రాజారాం అన్న మాట్లాడాడు. ఆయన స్కూల్లో పూలే అంబేద్కర్ ఉత్సవాలు ఆ వనపర్తి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొత్తంలో ఆయన చేసిన కార్యక్రమాలు ఎవరు చేసి ఉండడు. అంటే విద్యార్థులు స్కూల్ లెవెల్ నుంచి రావాలి. స్కూల్ లెవెల్ నుంచి మనం జంపాల చంద్రశేఖర ప్రసాద్ మొదటిసారి నిర్మాణం చేసినప్పుడు యువకులే వచ్చారు. వాళ్ళకి వచ్చినంతా యువకులే. ఒకనొక అపోహ కూడా ఉంది, వీళ్ళు పీడిఎస్ నిర్మాణం చేస్తున్నారా, అరుణోదయ సంస్కృతి నిర్మాణం చేస్తున్నారా, పీడిఎస్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళని అరుణోదయలో తీసుకోబోతున్నారా అని కూడా జంపాలని అడిగారు. అయితే జంపాల్ అన్నాడు, విద్యార్థి రంగం వేరు, సాంస్కృతిక రంగం వేరు, రెండు వేరు కాదు, రెండు ఒకదానికొకటి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళు సాంస్కృతిక రంగంలోకి వస్తారు, సాంస్కృతిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థులుగా, యువకులుగా కార్మిక రంగంలో, ఉపాధ్యాయ రంగంలో, కర్షక రంగంలో పనిచేస్తూ ఉంటారు. అందుకే మనము ఈ గతంలో కానూరు తాత కాలంలో, కానూరు తాత గారిని నాకు ఒక 20 ఏళ్ళు బాగా దగ్గరగా చూశాను, కొల్లి సత్యనారాయణ గారిని, కానూరు గారిని. సో వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే ఎప్పుడు స్కూల్స్కి పోయేవాళ్ళు, కళారూపాలు హై స్కూల్లోనే ప్రారంభం కావాలి. అంటే 6వ తరగతిలో ప్రారంభమైతే బాల కళా మండళ్ళు అక్కడ ప్రారంభమైతే స్కూల్ నుంచి వాడు కాలేజీకి వచ్చేసరికి వాడికి ఒక వ్యూ డెవలప్ అవుతుంది. అంటే వాడు ప్రొడక్టివ్ టైం అంతా సమాజ మార్పుకి చేయగలుగుతాడు. ఒకవేళ నువ్వు ఎన్కరేజ్ చేయలేదు, వాడిని నువ్వు పట్టుకోలేదు, మన కర్తవ్యాల్లో సాంస్కృతిక రంగం యొక్క సామ్రాజ్యవాద సంస్కృతిని ఎట్లా ఎదుర్కోవాలి అంటే, ఎదుర్కోవటం అంటే యువకుల మీద కేంద్రీకరించడమే. యువకులని గ్రామ స్థాయిలో, హై స్కూల్ స్థాయిలో విద్యార్థులపైన మనము మన యొక్క నేర్చుకున్నటువంటి విషయాన్ని వాళ్ళకి స్థాయికి తగ్గట్టు నేర్పాలి. వాడు కాలేజీ స్థాయికి వచ్చేసరికి, యుక్త వయసుకు వచ్చేసరికి వాడికి సమాజం పట్ల ఒక ఆలోచన వస్తుంది. ఇది అంత చిన్న విషయం అంటే, తండ్రి గట్టిగా ఉన్నాడు, కొడుకుని అసలు పని కూడా పట్టుకోనీయలేదు, తండ్రికి సడన్గా హార్ట్ అటాక్ వచ్చి 50 ఏళ్ళకి చచ్చిపోతాడు, ఆ కుటుంబం పరిస్థితి ఎట్లయితుంది? అదే తండ్రి కొద్దిగా డల్గా ఉండో, లేదా కొడుకుకి అన్నీ నేర్పితేనో, తండ్రి 40 ఏళ్ళు ఉండగానే కొడుకే అన్నీ మెయింటైన్ చేస్తుంటాడు. ఇది కూడా అలాంటిదే. అంటే సంస్కృతి రంగంలో పనిచేస్తున్న వాళ్ళు ఇద్దరిని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు విద్యార్థిని, చిన్నపిల్లోళ్ళే ఈడని మన పక్కన పెద్దోన్ని పెట్టుకోవద్దు, మన పక్కన చిన్నోన్ని పెట్టుకోవాలి, ఎప్పుడు చిన్నపిల్లల్ని పెట్టుకోవాలి. ఈ విషయంలో నేను విమలక్కని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. చాలా చిన్న పిల్లల్ని తీసుకొని వాళ్ళు చూస్తూనే 5 ఏళ్లలో వాళ్ళు యువకులుగా తయారవుతున్నారు. ఒక 6 ఏళ్లలో వాళ్ళు లెక్చరర్లు అవుతున్నారు, వాళ్ళు ప్రొఫెసర్లు అవుతున్నారు. మా అనిత ఇప్పుడు ప్రొఫెసర్ కూడా అయింది, ఉందో లేదో ఇక్కడ అనిత. మొన్న చూసినప్పుడు అనిత చిన్నపిల్లలాగా అనిపించింది. ఇవాళ వస్తే అనిత ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయింది. ఆమె నిన్న పాట పాడుతుందా, గొంగలు కడుతుందా అని చూసిన నేను. ఆమె చీర కట్టుకొని అనౌన్స్ చేస్తుంది. సరే, టెక్నికల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి సంఘాల వాళ్ళు ఈమె యాక్టివిస్ట్ చూడండి, ఈమె పాటలు పాడుతుంది అని ఫోటోలు పెడతారేమో అనుకుంది. ఉందా అనిత? అనిత అనిత ఒక ఎగ్జాంపుల్. అంటే ఈ సాంస్కృతిక దాడిని ఎదుర్కోవటం అంటే ఏంది నాకు తెలిసినంతవరకు నేను ఏమనుకుంటున్నానంటే, పల్లెటూరి పిల్లగాడ అనే పాట అప్పుడు స్కూల్స్లో నేర్పేవాళ్ళు. 92, 93, 94లో స్కూల్స్లో నేర్పేవాళ్ళు. స్కూల్స్లో అరుణోదయ, కానూరు తాతగారు ఈ కోలాటం కానీ, లేదా బుర్రకథ కానీ, లేదా వీధి నాటకాలు కానీ, అమెరికా అదిగో చూడు అమెరికోడు వస్తుండు అనే పాటను చిన్న పిల్లగా 6వ తరగతి పిల్లవాడు పాట్లాడేవాడు. వాడిలో వచ్చిన డెవలప్మెంటు కాలేజీ స్థాయికి, వాడి యూనివర్సిటీ స్థాయికి, వాడి యుక్త వయసుకు వచ్చేసరికి ఒక బలమైనటువంటి కార్యకర్తగా ఉండి తన ఆలోచనలను 10 మందికి చెప్పగలుగుతాడు. మనం క్యాప్చర్ చేయకపోతే ఎవరు క్యాప్చర్ చేస్తారంటే, ఈ సమాజంలో ఉండి 2 వర్గాలు, 2 సంస్థలు, 2 ఐడియాలజీలు, ప్రజా సంస్కృతి, సామ్రాజ్యవాద సంస్కృతి. సామ్రాజ్యవాద సంస్కృతిని బలపరిచే ఎన్ని పాలకవర్గ పార్టీలు, పెట్టుబడిదారులు, వారు ప్రోత్సహిస్తున్న మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా అన్నీ కూడా వాళ్ళయే దాదాపుగా. ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొద్దిగా బహుజన వర్గ సంస్కృతి కాస్త ప్రపంచానికి ఫేస్బుక్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఇమ్మీడియట్గా వస్తుంది. మొన్నటి వరకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలే. అందుకనే ఇవాళ కేంద్రీకరణ అంతా విద్యార్థులపైన, యువకులపైన చేయాలి. ఎందుకు సార్ మీరు ఎట్లా చెప్తున్నారు అంటే, భారతదేశంలో ప్యాసిజం ప్రమాదం గురించి మనం నిన్నటి నుంచి మాట్లాడుతున్నాం. వాళ్ళు ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? ఆర్ఎస్ఎస్ ఇవాళ 65 శిశు సంఘాలు పెట్టింది. మొత్తం భారతదేశంలో 300కు పైగా అనుబంధ సంఘాలను ఆర్ఎస్ఎస్ నడుపుతుంది. మీరు నమ్ముతారా? 300కు పైగా సంఘాలు ఆర్ఎస్ఎస్ నడుపుతుంది. సోషల్ మీడియాలో 2017లో వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ స్టార్ట్ అయింది. అయ్యాళ్ళ నుంచి ఇవాళ దాకా వాళ్ళ సోషల్ మీడియాలో ఎవ్రీ డే 16,000 మంది పనిచేస్తున్నారు. ఎవ్రీ డే కొత్త వాళ్ళు 16,000 మంది పరిచయం చేస్తున్నారు ఎవ్రీ డే. అంటే ఎంత వేగంగా పనిచేస్తుందో చూడండి ఆర్ఎస్ఎస్, ఎంత వేగంగా. బాలమండలి దగ్గర నుంచి ఒకప్పుడు వామపక్ష సంఘాలు, సాయుధ పోరాట కాదల్ని,
లేదా విప్లవ సాయుధ పోరాటాన్ని, లేదా భూమి పోరాటాలని, లేదా అంటరానితనాన్ని, లేదా బాల్య వివాహాలని నాటికలుగా చేయలేసేవారు, నాటికలుగా ప్రజల దగ్గర తీసుకుపోయేవాళ్ళు. ఎప్పుడైతే తగ్గిందో, ఎప్పుడైతే కళారూపాలు పోయాయో, సాంస్కృతిక రూపాలు పోయాయో దాన్ని 2 రకాల వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు. అయితేనేమో ఆర్ఎస్ ఆక్యుపై చేస్తుంది, లేకపోతే వాట్సప్, ఫేస్బుక్ ఆక్యుపై చేస్తుంది. ఆ వాట్సప్, ఫేస్బుక్ ద్వారా వచ్చింది ఎటు నిలకడ లేనటువంటిది. అది అటు పోయేది కాదు, ఇటు పోయేది కాదు. వాట్సప్ తనకంటూ ఒక స్పెషల్ యూనివర్సిటీని క్రియేట్ చేసుకుంది. వాట్సప్ యూనివర్సిటీ అనేది ఒకటి వచ్చింది. అదే సిలబస్ తయారు చేసుకుంటుంది, అదే ప్రచారం చేస్తుంది. ఇట్లాంటి వాట్సప్ లాంటి సోషల్ మీడియాలు ఎవరి చేతుల్లో ఉన్నాయంటే ఇవాళ ఆర్ఎస్ఎస్ చేతుల్లో ఉంది, బీజేపీ చేతుల్లో ఉన్నాయి. బీజేపీ గెలవటానికి, 3వసారి అధికారంలోకి రావటానికి ప్రధానంగా సోషల్ మీడియా పాత్ర పోషించింది. వాళ్ళ కొన్ని అన్ని సంఘాలు పనిచేశాయి. వాళ్ళు శిక్షకుల పేరు మీద, శిశు మందిర్ పేరు మీద ఒక ఏరియాని, ఒక లైన్ను, ఒక గ్రామాన్ని, ఒక పట్టణాన్ని ఎంచుకున్నారంటే వాళ్ళ జీవితాన్ని పూర్వపు కమ్యూనిస్టు నాయకులు ఏ విధంగా అయితే గ్రామాలను పంచుకొని ప్రజాదళాలుగా ఏర్పడి ఎట్లా పనిచేశారో అట్లా పనిచేస్తున్నారు వాళ్ళు. ఇవాళ ఈ ఆధునిక యుగంలో అట్లా పనిచేస్తున్నారు వాళ్ళు ప్రతి చోట ఉన్నారు. 6ంటికి 7ంటికి యోగా క్లాసులు మొదలుకుంటే కర్రసాము క్లాసుల దాకా ఉన్నాయి. మరి నీ ప్రజా సంస్కృతి ఎక్కడ పెడుతున్నాం మనం? ప్రజా సంస్కృతి మనం ఎక్కడ చేస్తున్నాం? ఇలాంటి ఒక నెలలో అవుతున్నాయా? బాలల సంఘాలు కొంతమంది పెట్టారు. నిన్న కన్నగంటి రవి వచ్చారు. వాళ్ళ నాన్నగారు బాలల సంఘం అని ఇప్పుడు 90లో పెట్టారు. నిజామాబాద్, కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, సిర్నాపల్లి ఏరియాలో, బోధన ఏరియాలో అక్కడ తెలిసింది. ఖమ్మంలో కూడా ఒక ఖమ్మం, వరంగల్లో కూడా నడిచినాయి అక్కడక్కడ. తర్వాత ఈ బాలక సంఘాలు లేవు. అంటే యువకులని ప్రజా భావాల వైపు, సంస్కృతి వైపు చేయకుండా ప్రతిసారి సంస్కృతి అంటే వాళ్ళకి ఎక్కదు. ఆ సంస్కృతిని నడిపించే రాజకీయ విలువలు ఎక్కాలి. రాజకీయ విలువలు వాళ్ళకి ఎక్కుతున్నాయంటే ఆ రాజకీయ విలువలను రుచి చేపట్టడం కోసం సంస్కృతికి ఒక రూపం మాత్రమే. సాంస్కృతిక రూపంలో బలపడ్డ తర్వాత మళ్ళీ రాజకీయ విశ్వాసాలు ఉంటేనే సంస్కృతి నిలబడుతుంది. ఇవాళ అరుణోదయ 50 ఏళ్ళుగా నిలబడలేదంటే కేవలం విమలక్క పాట పాడుతుందనో, లేకపోతే కళాకారులు ఉన్నారో నిలవల్ల. అరుణోదయం నడిపిస్తున్నటువంటి ఒక సైద్ధాంతిక భావజాలం నడిపిస్తుంది. అంటే సైద్ధాంతిక భావజాల స్ఫూర్తి లేకపోతే ఆ సంఘం ఎంతటి గొప్ప సంఘమైనా, ఎన్ని గొప్ప కళారూపాలు ఉన్నాయన్నా జనంలో నిలబడలేవు. నాకు ఐడియాలజీ ఉండాలి, బేస్ ఉండాలి. ఆ బేస్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఇవాళ సంస్థలపై, విప్లవకారులపై ఉంది, ఉద్యమకారులపై ఉంది, అభ్యుదయవాదులపై ఉంది. 1936లో ఏర్పడ్డది భారతదేశంలో అరసం. 36లో ఏర్పడ్డది అరసం. విరసం ఎమర్జెన్సీ, పోస్ట్ ఎమర్జెన్సీ కాన్సిక్వెన్స్గా మనం చూడవచ్చు. అరసం నుంచి విరసం దాకా జరిగిన ప్రయాణం. అరసం తర్వాత 1-2 సంఘాలు ఏర్పడ్డాయి. ఇఫ్టా ఏర్పడ్డది, అక్కడక్కడ కొన్ని సంఘాలు, జనజాగరణ మంచి ఏర్పడ్డది, ఢిల్లీలో ప్రగతిశీల మంచి ఏర్పడ్డది, ఈశాన్య రాష్ట్రాల్లో కొంచెం రివోల్టెడ్గా ఏర్పడ్డాయి. ఈ సాంస్కృతిక ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగింది. ఒక ముఖ్యమైన విషయం, అసలు చాలా ఆశ్చర్యకరమైన విషయం, అమెరికా పెట్టుబడిదారీ దేశం. పెట్టుబడిదారీ విలువలు ఉన్నటువంటి దేశం. పెట్టుబడే కేంద్రం. ఆడ డబ్బులు తప్ప వేరేది కాదు. ప్రపంచానికి మొత్తానికి పెట్టుబడి సప్లై చేసే దేశం అది. సోవియట్ యూనియన్ నిద్రపోకుండా ఉన్నంతకాలం, సోవియట్ యూనియన్ 95 దాకా, గోర్బచేవ్ వచ్చిన దాకా, పెరిస్టాయికా, గ్లాస్నాస్ట్ తీసుకొచ్చి ఆ దేశాన్ని నాశనం చేసిన దాకా నిద్రపోకుండా దేశం అమెరికా. అట్లాంటి అమెరికాలో బాబీ డిలాన్ వచ్చాడు. బాబీ డిలాన్ నోబెల్ ప్రైజ్ వచ్చింది. బాబీ డిలాన్ యొక్క సాహిత్యం ఏంది? ప్రజల సంస్కృతి, ప్రజల సాహిత్యం. అంటే నేను చెప్పదలసింది ఏంటంటే, ప్రజలు రాజకీయంగా విలువల ప్రభావంలో ఉన్న సాంస్కృతికంగా వచ్చినప్పుడు ప్రజా సంస్కృతిని ఇష్టపడతారు, ప్రజా విలువలను ఇష్టపడతారు. ఇప్పుడు ఈ మీటింగ్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం ముందు మనం తెలంగాణ సాయుధ పోరాటం నాటకేసాం అనుకోండి. ఇక్కడికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చినా చప్పట్లు కొడతారు. కొన్ని క్షణాల పాటు వాళ్ళు ఆ ఉద్రేకంలో మునిగిపోతారు. రాజకీయంగా చూసినప్పుడు వాళ్ళు బీజేపీ భావజాలాన్ని, జనసంఘ భావజాలాన్ని, ప్రాచీన ఐడియాలజీని పరిచే భావజాలం ఉండొచ్చు. సంస్కృతికి, కల్చర్కు, కళారూపాలకు, చిత్రలేఖనానికి, సాహిత్యానికి అంతటి అమోఘమైన శక్తి ఉన్నది. చైనా విప్లవ కాలంలో లాంగ్ మార్చ్ చేస్తున్నప్పుడు అలసిపోయారు కార్మికులు. మిలిటరీ మావో జెడాంగ్ నాయకత్వంలో తీస్తున్నప్పుడు అక్కడ వాళ్ళని నడిపించింది కూడా సంస్కృతి, కళలు, సాహిత్యమే. మొన్న నడిచిన తెలంగాణ ఉద్యమంలో చూసాం మనం. అలసిపోయిన ప్రతిసారి సాహిత్యమే వెన్నుదట్టి నడిపింది. అయితే సాహిత్యం లేకపోతే త్యాగం చేయాలంటే సాహిత్యం ఉండాల్సిందే, సంస్కృతి ఉండాల్సిందే. చూడండి, విప్లవకారుల్లో ఎన్కౌంటర్ అయిన వాళ్ళందరూ కూడా ఆలోచన పరులు ఎంతమంది అయితే ఎన్కౌంటర్ అయ్యారో ఆ ఉద్యమంలోకి పోవాలని ఆలోచన కలగటానికి ఆలోచన కంటే సాహిత్యమే ప్రధాన పాత్ర పోషించింది. అది పుస్తక సాహిత్యం కావచ్చు, పాట సాహిత్యం కావచ్చు, కళారూపాలు కావచ్చు. కళారూపాలకు ఉన్నటువంటి ఒక అద్భుతమైన శక్తి, అలాంటి శక్తి. అది కూడా ప్రజా కళారూపాలకు ఉన్న అద్భుతమైన శక్తి, అలాంటి శక్తి. అలాంటి అద్భుతమైన శక్తిని మనం ఉపయోగించలేకపోతున్నాం. అందుకనే ఇవాళ అమెరికన్ సామ్రాజ్యవాదం ముందుకొచ్చింది.
అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని మాట్లాడుతూ జేమ్స్ పెట్రాప్ అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, అమెరికన్ సామ్రాజ్యవాదానికి 2 కారణాలు ఉన్నాయి, 2 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి ఆర్థిక లక్ష్యం, 2 రాజకీయ లక్ష్యం. ఒకటి ఆర్థిక లక్ష్యం. ఆర్థిక లక్ష్యం అంటే మార్కెట్ను తన చేతిలోకి తీసుకోవటం, ప్రపంచ దేశాల యొక్క ఎకానమీ మొత్తాన్ని తన చేతిలోకి తీసుకోవడం ఆర్థిక లక్ష్యం. రాజకీయ లక్ష్యం అంటే తనకు అవసరమైన తన ఆర్థిక లక్ష్యానికి అనుగుణమైన రాజకీయ వ్యవస్థలను ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ దేశాల్లో సహకారం అందించి తన రాజకీయ అధికారాన్ని నిలుపుకోవటం. ఈ ఆర్థిక లక్ష్యం రాజకీయ లక్ష్యం 2 సాధించాలంటే సాంస్కృతిక లక్ష్యం ముందుండాలి. సంస్కృతిని గుప్పెట్లో పెట్టుకోవాలి. 3వ ప్రపంచ దేశాలను, వర్ధమాన దేశాలను, తృతీయ ప్రపంచ దేశాల యొక్క రాజకీయ ఆర్థిక ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ అండ్ పొలిటికల్ కంట్రోల్ ఎక్కడుందంటే కల్చర్లో ఉంది. ఆ ప్రజలను ఆలోచన చేయకుండా ఉండాలి. ప్రజల్ని ఎప్పుడు వాళ్ళ కులం పేరు మీద, మతం పేరు మీద, ఆచారం పేరు మీద, సాంప్రదాయాల పేరు మీద వాళ్ళని ఎప్పుడు గుప్పెట్లో పెట్టాలి, గుప్పెట్లో పెట్టుకోవాలి. అంటే సాహిత్యం, సంస్కృతి. అందుకనే మీడియా అంతా వాట్సాప్ ఎవరిది? అమెరికా వాళ్ళది. అమెరికా వాళ్ళు చేసిన వాట్సాప్ పెద్ద ఎత్తునైంది. 3వ ప్రపంచ దేశాల్లో ఉపయోగించే వాళ్ళు 73% వాట్సాప్ యూజ్ చేస్తుంటే అమెరికాలో వాట్సాప్ యూజ్ చేసే వాళ్ళు 11% మాత్రమే. అమెరికాలో డిజిటల్ మనీ యూజ్ చేసే వాళ్ళు 35% మాత్రమే. కానీ డిజిటల్ మనీ, ఫోన్పే, గూగుల్ పే యూజ్ చేసేవాళ్ళు మనం ఎక్కువ. అంటే చూడండి, అమెరికా సృష్టించినటువంటి అధునాతనమైన సాంకేతికత అమెరికా వెలుపల ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. వాడికి తెలుసు ఇవన్నీ కూడా మాయాజాలంలో పెట్టేవి, ఇవన్నీ కూడా ప్రపంచంలో మాయాజాలంలో ఉంచేవి తెలుసు. కాబట్టే అమెరికా తన యొక్క ఆర్థిక అవసరాలని, తన రాజకీయ అవసరాలని ముందుకు తీసుకురావడం కోసం సంస్కృతి పేరు మీద సాంస్కృతిక పరమైనటువంటి ఒక యుద్ధాన్ని ప్రజలపై కొనసాగిస్తుంది. దీన్ని సామ్రాజ్యవాద సంస్కృతి అంటాం. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం సామ్రాజ్యవాదం ఆడుంది, సామ్రాజ్యవాదం నూకలు చెల్లింది. సామ్రాజ్యవాదం అంటే ఒక దేశాన్ని మరొక దేశం కబలించటం కాదు. ఒక దేశాన్ని మరొక దేశం కబలించడం మాత్రమే కాదు, సామ్రాజ్యవాదం తన రూపాలను మార్చుకుంది. ఇప్పుడు సామ్రాజ్యవాదం తన యొక్క రూపాలను మార్చుకుంది, సంస్కృత రూపాన్ని ముందుకు తీసుకొస్తుంది. అంటే ఒక దేశాన్ని ముందుగా కబలించాలంటే ముందుగా సంస్కృతిని అర్థం చేసుకోవాలి. ఇవాళ మనం చెప్పింది కాదు. 1835లో మెకాలే ఇండియాకి వస్తున్నప్పుడు మెకాలేని లండన్ పార్లమెంట్ పిలిచింది. ఏ మెకాలే, నీకు దమాక్ ఖరాబ్ అయిందా? భారతీయులు లూజ్ మోరల్స్ ఉన్నాయి, వాళ్ళకి క్యారెక్టర్ లేదు, వాళ్ళ యొక్క ఫులిష్ ఫెలోస్, సెంటిమెంటల్ ఫూల్స్. అలాంటి వాళ్ళకి ప్రపంచ భాష, దేవుళ్ళ భాష, నోబుల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇస్తావా అని మెకాలేని అడిగితే మెకాలే ఇచ్చిన వివరణ చూస్తే, ఎస్, వీ వాంట్ ద క్లాస్ ఆఫ్ పీపుల్, వీ వాంట్ ద క్లాస్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా హూ వుడ్ బి ఇండియన్స్ ఇన్ బ్లడ్ అండ్ కలర్. దే మస్ట్ బి ద బ్రిటిష్ ఇన్ టేస్ట్, ఒపీనియన్స్, మోరల్స్ అండ్ ఇంటెలెక్ట్. మనకు ఒక వర్గం ప్రజలు కావాలి. ఆ వర్గం రంగులో, రక్తంలో మాత్రమే భారతీయులు కావాలి. వారి ఆలోచన విధానము, వారి ఆచార వ్యవహారాలు, వారి నైతికత, వారి యొక్క సంస్కృతి అంతా కూడా ఎవరిని పోలి ఉండాలంటే అవన్నీ బ్రిటిష్ వారిని పోలి ఉండాలి. అంటే బ్రిటిష్ వారిని పోలినటువంటి ప్రజలను లేదా ప్రజా సమూహాన్ని, బ్రిటిష్ వాళ్ళ కోసం పనిచేసే ప్రజా సమూహాన్ని తయారు చేయటం కోసం నేను మెకాలే యూనిట్ తీసుకొచ్చాను. మెకాలే చెప్పాడు. అంటే ఇవాళ మనం లేటుగా తెలుసుకుంటున్నాం. కానీ అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పబడిన పెట్టుబడిదారీ దేశాలు ఎప్పుడో తెలుసుకున్నాయి. కాబట్టి 95 వరకు వాళ్ళ ఆటలు సాగల. 95 వరకు బలమైన కోట తూర్పు ఐరోపా మొత్తం ఒక ఉర్రూతలు ఊగింది. యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రష్యా, యుఎస్ఎస్ఆర్ నాసా కూటమికి వ్యతిరేకంగా వార్సా కూటమిని పెట్టింది. ప్రపంచాన్ని బగబగ మండించింది రష్యా. ఒక 30 ఏళ్ల పాటు అమెరికా కంటి మీద కునుకు లేకుండా చేసింది. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం అంతా నాశనం అయింది. హిట్లర్ లాంటి వాడు పుట్టొద్దంటే ఈ దేశంలో సోషలిజం రావాలి అని అందరూ అనుకున్నారు, అన్ని దేశాలు అనుకున్నారు. దాని ఫలితంగా సోషలిస్ట్ దేశాలకు ప్రాచుర్యం పొందింది. తూర్పు ఐరోపాలో అన్ని దేశాలు మూకమ్మడిగా సోషలిజాన్ని స్వీకరించాయి. అర్జెంటీనా, వియత్నాం, అన్ని దేశాలు 95 వరకు ఏం చేయలేకపోయారు. 95లో ఎప్పుడైతే రష్యా కూలిపోయిందో అమెరికా ఏకధ్రువ ప్రపంచం అయిపోయింది, యూనిపోలార్ వరల్డ్ అయిపోయింది. ఇక అమెరికా సంస్కృతే పెట్టుబడిదారీ సంస్కృతి అయిపోయింది. అందుకని మన దగ్గర కూడా పుస్తకాలు చూడండి, 80 నుంచి 95 మధ్య రాయబడ్డ పుస్తకాలలో కొద్దిగా ఆదేశిక సూత్రాల భావన, ప్రజాస్వామ్య భావన, కొద్దిగా లిబరలిజం పుస్తకాల్లో కనిపిస్తుంటుంది. ఆ కాలంలో రాయబడ్డ సాహిత్యం కానీ, ఆ కాలంలో రాయబడ్డ టెక్స్ట్ బుక్స్ కానీ, ఆ కాలంలో వచ్చిన సాహిత్యం అంతా కూడా, అంటే ఇండిపెండెన్స్ నుంచి, స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 95 దాకా ఈ 50 కాయాల కాలంలో రాయబడ్డ పుస్తకాలంతా ఎంతో కొంత శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉంటాయి, సాహిత్యం కూడా. మళ్ళీ 95 తర్వాత ఎప్పుడైతే రష్యా కొలాప్స్ అయిపోయిందో, అమెరికా పెట్టుబడిదారీ విధానంగా ముందుకు వచ్చిందో, అక్కడి నుంచి మళ్ళీ పెట్టుబడిదారీ సంస్కృతి ప్రజల సంస్కృతిగా, పెట్టుబడిదారీ విలువలే సమాజంలో ఒక చలామణి అవుతూ ఉన్నాయి. వాటి కావటానికి సోషల్ మీడియా ఒక ప్రముఖమైన పాత్రను పోషిస్తూ ఉంది. అందుకని ఇవాళ నువ్వు జరిపేటటువంటి పండుగలు ఏవి కాదు,
ఎందుకు విబలక్క చేసిన బహుజన బతుకమ్మ ప్రజల్లోకి అంత పెద్ద ఎత్తున పోయింది? బతుకమ్మ అనేటువంటి ఫెస్టివల్ని జరపాల్సి వచ్చింది. ప్రజలు సాంస్కృతిక ఉత్సవాలను కోరుకుంటారు. ఇవాళ కాలంలో కాదు, ఇది సింధు లోయ నాగరికత కాలంలో కూడా ప్రజలు ఉత్పత్తి చేసినప్పుడు తమ శ్రమను మర్చిపోవటం కోసం ప్రజలకి పండగ అవసరం, ప్రజలకు ఉత్సవాలు అవసరం. ఆ ఉత్సవాలు నువ్వు పార్టిసిపేట్ కాకపోతే ఆ ఉత్సవాలు పార్టిసిపేట్ చేసే కేంద్రాలుగా లేదా ప్రోత్సహించే కేంద్రాలుగా అధికార వర్గం ముందుకు వస్తుంది, రాజ్యం ముందుకు వస్తుంది. అందుకనే ప్రజల యొక్క ఆచార వ్యవహారాల్లో పండగలు ఆనాడే ఉన్నాయి. సభ సమితి ఆనాడే సోమాసుర పానీయాలు ఉన్నాయి. సోమాసుర పానీయాలు సింధులో నాగరికత కాలంలో ఉన్నాయి. సోమాసుర అంటే ఇవాళ కళ్ళు లాంటిది, తాటికల్లు లాంటిది. అయ్యాలనే ఉన్నాయి. అయ్యాలనే స్త్రీలు సోమాసుర దాగి అయ్యాల డ్యాన్స్ చేసేవాళ్ళని సింధులో నాగరికత కాలంలో ఉంది. అలంకరణ అయ్యాలనే ఉంది, ఆచార వ్యవహారాలు అయ్యాలనే ఉన్నాయి, ఫుడ్ అయ్యాలనే ఉంది. ఇవాళ మనం ఏం ఫుడ్ తింటున్నాం? ఇవాళ ఇంత అన్నం తింటే గ్యాస్ ప్రాబ్లం అవుతుంది, 2 ముక్కలు తింటే నైట్ తినం మనం. కానీ అయ్యాలనే వాళ్ళు టన్నుల కొద్ది ఆహార పదార్థాలు సంవత్సర కాలంలో వాళ్ళు వినియోగించారనేటటువంటి ఉంది. ధాన్యాగారం బయటపడ్డది. సింధులో నాగరికత కాలంలో గొప్ప ధాన్యాగారం, ఫుడ్ గ్రానరీ, మొహంజదారో స్నానవాటిక బయటపడ్డది. అంటే స్నానవాటిక అంటే స్నానం చేయడానికి ఇవాళ మనం విల్లాల్లో ఇంట్లో ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ కట్టుకొని ఉన్నత వర్గాలు హాయిగా ఉంటున్నాయి. కానీ అయ్యాలనే సామూహికంగా స్నానం చేయడానికి స్నానవాటికలు ఉన్నాయి, ధాన్యాగారాలు ఉన్నాయి. అంటే ప్రజలకు వాళ్ళ యొక్క ఆచారాలు, వ్యవహారాలు, సంస్కృతి, జీవన విధానం ఇవన్నీ కూడా ఇవాళ కొత్తగా వచ్చినవి కాదు, సింధులోయ నాగరికత కాలంలోనే ఉన్నవి. అంటే ప్రజా జీవనంలో సంస్కృతి అనేది అంతర్భాగంగా తరతరాలుగా కొనసాగుతుంది. ఆ సంస్కృతిని ప్రజల పరం చేయాల్సిన అవసరము, ప్రజల సంస్కృతి, బూర్జువా సంస్కృతి, ప్రజల సంస్కృతి, పెట్టుబడిదారు సంస్కృతి అదేదో నిర్వచించాల్సిన అవసరం వామపక్ష శక్తులపై ఉన్నది. అంతే. మనం సైలెంట్గా ఉంటే ఏం కాదు. చాలామంది అనుకుంటారు, ఈ మధ్యకాలంలో వామపక్షాలు అంటున్నాయి మనం మంత్రసాని పాత్రే పోషించేది. మంత్రసాని ఏం చేస్తుంది? డెలివరీ అయ్యేటప్పుడు కొద్ది హెల్ప్ చేస్తుంది, కానీ డెలివరీ అనేది ఆగదు అని అంటుంటాం. ఇది పాక్షిక సత్యం మాత్రమే. ఇవాళ కమ్యూనిస్టు పార్టీలు పోషించాల్సింది మంత్రసాని పాత్ర కాదు, అంతకంటే పెద్ద పాత్రనే పోషించాలి. మంత్రసాని అనేటువంటి పాత్ర అది ఎప్పుడో 60లో 70లో ఉదారవాద నియమాలు, ఉదారవాద గ్లోబలైజేషన్ యొక్క ప్రిన్సిపల్స్ రాకముందు, ప్రపంచీకరణ రాకముందు, ప్రపంచీకరణ సంస్కృతి, వినిమయ సంస్కృతి ఏదైతే ఉందో, ఈ ప్రపంచీకరణ తెచ్చిన వినిమయ సంస్కృతి, వస్తు సంస్కృతి రాకముందు ఆదర్శాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఇవాళ మనందరి జీవితాల్లో ఒకటి ఉంది. మనం ఫంక్షన్ పోతే ఎవరికి రెస్పెక్ట్ ఇస్తున్నాం? మంచి వస్త్రాధారణ ఉన్న వాళ్ళు, మంచి కారులో వచ్చిన వాళ్ళు, మంచి బట్టలు వేసుకున్న వాళ్ళు. ఎన్ని ఏటలు కోసినావు? 100 కోసిన. మా నాన్న దినానికి 100 ఏటలు కోసిన. ఎంత మందు పెట్టినావు? 50 బ్లెండర్ స్పైళ్ళు పెట్టినా అని చెప్తే అబ్బా గ్రేటు, బాగా పెట్టినావు అనుకుంటున్నాం మనం. కానీ ఇది కాదు సంస్కృతి అని చెప్పలేకపోతున్నాం మనం. అంటే వస్తు సంస్కృతి, వినిమయ సంస్కృతి ప్రజల్లో భాగమైపోయింది. దీన్ని వ్యతిరేకించడం అనేటటువంటిది, ఆల్టర్నేటివ్గా తయారు చేయడం అనేది ఒకటి ముందుండాలి. ఎప్పుడు మనం వ్యతిరేకంగా చెప్పడం కోసమే పరిమితం అవుతున్నాం, ఆల్టర్నేటివ్ చెప్పట్లేదు. ఆల్టర్నేటివ్ చెప్పాలి. ఆల్టర్నేటివ్ చెప్పడంలోనే ప్రజా సంస్కృతి యొక్క రహస్యాలు దాగి ఉన్నాయి అనేది అర్థం చేసుకోవాలి. అందుకనే ముంచుకొస్తున్నటువంటి సామ్రాజ్యవాద సంస్కృతి భారతదేశంలో అది కాషాయీకరణ ఉంది. అది ఒక కార్పొరేటీకరణ, కాషాయీకరణ అయ్యి ఫ్యాసిజం వైపు దాడులు తీసింది, ఫ్యాసిజం వైపు వచ్చింది. అందుకనే మనం చూసాం ఇక్కడ పరుహత్యలు జరుగుతున్నాయి. మనం చూసాం మణిపూర్లో మారణహోమం జరిగింది. మనం చూసాం కింద స్థాయి కులాలు వాళ్ళు అలంకారప్రాయమైన వస్తువులు వేసుకుంటే వాళ్ళపైన దాడులు చేయటం కూడా మనం చూసాం. ఇవన్నీ ఏంది? ఇవన్నీ సామ్రాజ్యవాదం, ప్రపంచీకరణ, భారతదేశంలో ఉన్నటువంటి కాషాయ శక్తులతో కలిసిపోయిన ఫలితంగా ఫ్యాసిజం యొక్క రూపం. చాలామంది అంటారు ఫ్యాసిజం ఏడుంది సార్? ఇప్పుడు ఫ్యాసిజం ఎప్పుడో ఇటలీలో ముస్సోలిని తీసుకొచ్చాడు, జర్మనీలో నాజిజం, ఫ్యాసిజం అనేవి 2వ ప్రపంచ యుద్ధాలలో గోరిగట్టబడ్డాయి. ఇంకా ఫ్యాసిజం ఏడుంది? ఇది కమ్యూనిస్టులు ఉపయోగిస్తున్నటువంటి ఒక పడిపదం, ఇది పడిగట్టు పదం. అసలు ఫ్యాసిజమే లేదు ఇప్పుడంటే. ఫ్యాసిజం 45 నాడు 2వ ప్రపంచ యుద్ధానికి కారణమైన ఫ్యాసిజం, యూదుల్ని ఊచకోత కోసినటువంటి ఫ్యాసిజం, యూదుల్ని ప్రపంచంలో తరిమి కొట్టిన ఫ్యాసిజం ఆనాడు జాతీయ అహంకార రూపంలో ఉంది, ఇవాళ ప్రజా సంస్కృతిని కబలించే రూపంలో ఉంది. అందుకనే ఫ్యాసిజం తన రూపాలను మార్చుకుంది. ఇవాళ అధికారంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఫ్యాసిస్టు పోకడలతో ముందుకు వస్తూ ఉంది. తన సంస్కృతిని, ప్రజల సంస్కృతిని కానిటువంటి సంస్కృతిని ముందు తీసుకొస్తూ ఉంది. అసలు ఒక విచిత్రమైన అంశం కూడా మన ముందుంది. ఒక పక్క నేను ఒక్క అంశాన్ని చెప్పి ఇక ముందుకు ముగిస్తాను. ఒక పక్క భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పెరుగుతూ ఉంది, శాస్త్ర సాంకేతికత పెరుగుతూ ఉంది. మరో పక్క భారతదేశంలో అంధాకార మూఢ విశ్వాసాలు, నమ్మకం, భక్తి పెరుగుతున్నాయి. అసలు ఒక దేశంలో సైన్స్ పెరుగుతుందంటే అంధాకార మూఢ విశ్వాసాలు తగ్గాలి.
కానీ భారతదేశంలో రెండు కవల పిల్లల్లాగా వెలుగుతున్నాయి. ఎంతైతే సైన్స్ పెరుగుతుందో అంతే స్థాయిలో మత విశ్వాస పెరుగుతున్నాయి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, సైన్స్ పెరుగుతుంది, భారతదేశం వెలుపల నుంచి భారతదేశానికి అందిస్తుంది, అంధకారం భారతదేశం నుంచి ఫ్యాసిస్ట్ శక్తులు ప్రపంచానికి అందిస్తున్నాయి. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారు మూడవసారి గెలవటానికి కొద్ది రోజుల ముందు ఎక్కడో ప్రపంచంలో అసలు ఎవరికీ తెలియదు, అది ఏ చరిత్రకారు చెప్పలా. శ్రీకృష్ణుడు తనకు ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యం ద్వారకా రాజ్యం అని, అది సముద్రంలో ఉందని ఎక్కడా లేదు. పురాణాలను పట్టుకొని ఆ ద్వారకా సముద్రంలో తెలవనటువంటి రాజ్యం కోసం పరుగులీడి 16 నాటికల మైళ్ళ దూరం పోయి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ పసుపు కుంకుమలు ఆచరించి పూజలు వేసి వచ్చి పైకి వచ్చి హిందూ ధర్మ పరిరక్షకుడిని ఆయన పోజు పెడతా ఉన్నాడు. ఇంతకుముందు అంబటి నాగ గారు చెప్పారు. అంటే ఏంది, ఆయనే దేవుడు ఊహించుకుంటున్నాడు. ఒక కాలంలో కృష్ణుడు, ఒక కాలంలో రాముడు, ఒక కాలంలో శివుడు, ఈ కాలంలో నేను, అంటే నేనే ఈ దేవ అవతారాన్ని అని ఆయన అవతారం. రవీంద్రనాథ్ ఠాగూర్ని అంటాడు, దేవుణ్ణి అంటాడు. ఆయన ఒక వ్యక్తి కాదు. ఈ వ్యవస్థలు హిందూ మత సంస్కృతి లేదా ఫ్యాసిజం చేత అన్నీ కలిసి ఉన్నటువంటి ఒక రూపంగా ఆయన ముందుకు వచ్చాడు తప్ప ఆయన ఒక వ్యక్తిగా మనం తప్పుపట్టట్లేదు. ఆయన ఒక భావజాలానికి ప్రతినిధి. ఆ భావజాలమే సామ్రాజ్యవాద విష సంస్కృతితో కలిసి అంటకాగుతున్నటువంటి ఫ్యాసిస్టు సంస్కృతి. ఇవాళ ఫ్యాసిస్టు భావజాలానికి ఆయన ఒక ప్రతినిధిగా ముందుకు వచ్చాడు. ఇలాంటి తరుణంలో వామపక్షాలు, అభ్యుదయ శక్తులు, ప్రజా సంస్థలు, అరుణోదయ లాంటి సాంస్కృతిక సంస్థలపైన మరింత ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు, ఒక పోరాట రూపం తీసుకోవాల్సినటువంటి ఒక కర్తవ్యం వాళ్ళపైన, వాళ్ళ బాధ్యత పెరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి అరుణోదయ కేవలం సాంస్కృతిక కళారూపాలకు మాత్రమే పరిమితం కాకుండా, అది పరిమితం కాలేదని కూడా నా దృష్టిలో ఉన్నది. కేవలం సాంస్కృతిక కళారూపాలకు మాత్రమే పరిమితం కాకుండా ఒక విప్లవకరమైనటువంటి చైతన్యవంతమైనటువంటి శాస్త్రీయ దృక్పథాన్ని, మరో ప్రపంచం సాధ్యమే నమ్మేటటువంటి విశ్వాసాలని ముందుకు తీసుకొస్తూ అట్లాంటి విశ్వాసాల వెలుగులో బలమైనటువంటి ఒక సాంస్కృతిక సైన్యాన్ని తయారు చేయాలని ఈ సంస్థ 100 ఏళ్ల ఉత్సవాలను జరుపుకుంటుందని ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమం తెలియజేస్తూ ముగిస్తుంది.